ఈ ఉదయకాల సమయంలో ప్రభువు నా హృదయంలో ఉంచినటువంటి ఈ యొక్క వర్తమానం భారాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మనం ప్రతి వారం కూడా అనేకమైనటువంటి సత్యాలు, అనేకమైనటువంటి వర్తమానాలు మనం పెట్టినాం. అయితే ఈరోజు ఒక ప్రశ్నకి నేను జవాబు చెప్పాలనుకుంటున్నాను. అంటే నేనే మీకు ప్రశ్న వేస్తాను, ఆ ప్రశ్నకి జవాబు నేను చెప్పను, ఎవరికి వారమే మనం చెప్పుకోవాలి. ఆ ప్రశ్న ఏంటంటే, మీరు ఎవరిని ఆరాధిస్తున్నారు? మీరు ఎవరిని ఆరాధిస్తున్నారు? మనం ఎవరిని ఆరాధిస్తున్నామనేది మనకు మనమే జవాబు చెప్పుకోవాలి. మనందరం చెప్పొచ్చు, నేను ప్రభువుని ఆరాధిస్తున్నానండి, నేను యేసు ప్రభుని ఆరాధిస్తున్నాను, యేసు ప్రభుని నమ్ముకున్నాను అని మనం చెప్పొచ్చు. కానీ మనం నిజంగా యేసు ప్రభుని ఆరాధిస్తున్నామా, లేకపోతే వేరొక దేవతని, వేరొక దేవుణ్ణి ఆరాధిస్తున్నాం? వేరొక దేవత, వేరొక దేవుడు అంటే చాలామంది ఏమనుకుంటారంటే, మేము విగ్రహారాధన మానేసి ఎంతో కాలం అయిపోయింది, మేము ఇప్పుడు బొమ్మ పూజలు, విగ్రహాలు మేము చేయట్లేదు, మా ఇంట్లో ఆ ప్రతిమలు లేవు, మేము వాటన్నిటిని పారేసాము, మేము సంపూర్ణంగా దేవుడిని నమ్ముకున్నాం అనుకుంటాం. నేను మాట్లాడేది విగ్రహాల గురించి కాదు. ఈ విగ్రహం అనేది క్రైస్తవ ప్రపంచంలో చాలా చిన్న అర్థాన్ని తీసుకొచ్చాను. బైబిల్లో మీ పితరులు నది అద్దరిని పూజించిన, సేవించినటువంటి అన్య దేవతలను మీరు సేవించున్నారు అన్నప్పుడు ఏమనుకుంటున్నాం అంటే, అన్య దేవతలు అనగానే ఏమనుకుంటున్నాం? రాయితో, కర్రతో, మట్టితో, ఇనుముతో, వెండితో, బంగారంతో చేసినటువంటి బొమ్మలు అనుకుంటున్నాం. కానీ ఏది నిజమైన విగ్రహం అంటే, ఏదైతే ఈ లోకంలో దేవుని యొక్క స్థానాన్ని ఆక్రమిస్తుంది, లేకపోతే దేవుని కంటే ఎక్కువగా మనం దాన్ని ప్రేమిస్తున్నాం, అది మనల్ని ఎక్కువగా బంధించేసిందో, అది మన జీవితంలో ఒక విగ్రహమై కూర్చున్నాం. ఈ విగ్రహాల గురించి మాట్లాడుతున్నాం. అయితే ఈ దినాన మనం ఏ విధమైనటువంటి ఎవరిని మనం సేవిస్తున్నాం, మనం సేవించేది ఎవరిని అనే దానికి, మనం ఎవరిని సేవిస్తామో మనం ఎలా ఉంటాం అనే విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా రండి, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15 నుంచి మనం 18 వచనాలు మనం చదువుతాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15 నుంచి 18. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకున్నారు. మీరెవరిని సేవింప కోరుకునినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. చదువు. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీసి చూడండి, ప్రతి వాళ్ళు బైబిల్ చూడండి. అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన యెడల మేము శాపగ్రస్తులు మగుదుము గాక. ఐగుప్తు దేశమున దాసుల గృహములో నుండి మనలను, మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక క్రియలు చేసి మనము నడిచిన మార్గములన్నిటిలోనూ మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనల్ని కాపాడిన యెహోవాయే మన దేవుడు. యెహోవా ఆ దేశంలో నివసించిన అమోరీయులు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వారిని తోలివేసిన వారు. యెహోవాని సేవించడము, ఆయనయే మా దేవుడని ప్రత్యుత్తరించి. సార్, ఇక్కడ యెహోషువ ఇశ్రాయేలు ప్రజలతో ఏమన్నాడు? మీరు మీ యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడను తోచిన యెడల మీరు ఎవరిని సేవించెదరో వారినే సేవించారు. మీరెవరిని సేవింపగోరినను నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించాను. ఇప్పుడు మనందరం ఏమనుకుంటున్నామంటే, మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, సేవిస్తున్నాం అనుకుంటున్నాం. ఇంకొక వాక్యాన్ని కూడా గుర్తు చేస్తాం ఇదే సందర్భం. ఈ రెండు కనెక్టెడ్ వర్డ్స్. 115వ కీర్తన 115వ కీర్తన 8వ వచనం. వాటిని చెవివారును వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారే ఉన్నారు. చాలు. ఏమన్నాడు? వాటిని చేయవారు. 4 నుంచి చదవండి.
వారి విగ్రహములు వెండి బంగారు. అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండియు పలుకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడువవు, గొంతుకుతో మాటలాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారే ఉన్నారు. చాలు, ఇక్కడ మనకి ఆన్సర్ దొరుకుతుంది. ఏమన్నాడు ఇక్కడ? మనం ఎవరిని ఆరాధిస్తున్నాము అనే దాన్ని ఎలా తెలుసుకోవాలంటే, నువ్వు ఎవరిని ఆరాధిస్తే నీవు ఆ వ్యక్తి యొక్క లక్షణాలు కలిగి జీవిస్తావు. మనం యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే మనం యెహోవా దేవుని యొక్క గుణలక్షణాలు కలిగి మనం జీవించాలి. మరి యెహోవా దేవుణ్ణి ఆరాధించకుండా మనం ఈ లోకంలో రకరకాలైనటువంటి లక్షణాలు ఇక్కడ చెప్తున్నాడు, విగ్రహాలకు ఉన్న లక్షణాలు. వారి విగ్రహములు వెండి బంగారువి, చూడడానికి చాలా బాగుంటారు. అవి మనుషుల యొక్క చేతి పని, అంటే మానవ సంబంధమైనటువంటి జీవితాన్ని, భౌతిక జీవితాన్ని జీవిస్తారు. వాటికి నోరుండి పలకవు. ఏమండి? నోరుండి పలకవు అంటే దేవుణ్ణి ఆరాధించలేని లేక స్తుతించలేని నోరు. కన్ను నుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కు నుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకోవు, పాదం నుండి నడువు, గొంతుకతో మాట్లాడు. ఇవన్నీ ఈ విగ్రహానికి ఉన్నటువంటి లక్షణాలు. మరి విగ్రహానికి ఉన్నటువంటి లక్షణాలన్నింటినీ మనం ఆలోచిస్తుంటే, ఇప్పుడు ఎవరి యందు నమ్మకం ఉంచుతున్నాం మనం? యెహోవా దేవుని యందు మనం నమ్మకం ఉంచితే ఎలా ఉంటాం మనం చెప్పండి? యెహోవా దేవుని వంటి లక్షణాలు కలిగి జీవించు. మరి మనం ఒకవేళ ముక్కు నుండి వాసన చూడకుండా, దేవుని సత్యాలని మనం ఆలోచించకుండా, దేవుని సంగతులు చూడకుండా, ఆయన సంగతులు వినకుండా, ఆయనను గురించి మనం ధ్యానించకుండా, ఆయనను వెతకకుండా ఉంటే మనం ఎవరిని ఆరాధిస్తున్నాం అన్నమాట? మనము విగ్రహారాధన చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మనం నిజంగా వాటిని చేయవారును వాటి యందు నమ్మకించు వారందరూ వాటి వంటి వారు. ఒకవేళ విగ్రహం నందు నమ్మకం ఉంచే వారందరూ ఎలాంటి వారు? విగ్రహాలు లాంటి వారు. మరి నిజమైనటువంటి దేవుని యందు నమ్మకించే వారందరూ ఎలా ఉంటారు? నిజమైన దేవుని వంటి వారై ఉంటారు. మరి నిజమైన దేవుని వంటి వారై ఉంటారంటే మన దేవుడు ఏమై ఉన్నాడు? మన దేవుడు ఎలాంటి వాడు? ఆ దేవుడు ఎలాంటి వాడో మనము కూడా అలాంటి లక్షణాలు కలిగి ఉంటాం. మనందరం చెప్తున్నాను, నేను దేవుని నమ్ముకొని ఉన్నాను. మనం అబద్ధాలు చెప్పదు. నువ్వు దేవుని నమ్ముకొని ఉంటే నువ్వు దేవునిలాగా ఉండాలి. ఆమేన్. మాట్లాడలేదు. ఎవరు నమ్ముకున్నావు చెప్పండి? నేను యెహోవాను సేవిస్తున్నాను. యెహోవా వంటి లక్షణాలు ఏమి? నేను యేసు ప్రభువును వెంబడిస్తున్నాను. యేసు ప్రభువు వంటి లక్షణాలు ఏమి? నేను పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాను. పరిశుద్ధాత్మను వంటి ఆ దీనత్వము, సాత్వికత్వం ఏది? నేను నిజదేవుడైనటువంటి యేసు ప్రభుని నా జీవితంలో సొంత రక్షణను అంగీకరించాను. మరి ఏ పాపం నుంచి నువ్వు బయటపడ్డావు, విడుదల పొందావు నీవు? అందుకని వాటిని చేయవారు, వాటి యందు నమ్మకించు వారందరూ వాటి వంటి వారై ఉన్నారంటే, నీవు ఎప్పుడైతే యెహోవా దేవుని యందు నమ్మకం ఉంచావో, లేక యేసు ప్రభునందు నమ్మకం ఉంచావో, నీవు అలాంటి వ్యక్తివై ఉండాలి. అయితే ఇప్పుడు కొన్ని ప్రశ్నలకి, అంటే ఈ ప్రశ్నకి మనం జవాబులు చెప్పుకుందాం. మన దేవుడు ఎలాంటి వాడు? మన దేవుడు చూద్దాం. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 23వ వచనం. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 23వ వచనం. విలాప వాక్యాలు 3:23. అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే గనుక. ఎక్కడ చదువుతున్నామా? విలాప వాక్యాలు 3:23. అది అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. చాలు. నూతనముగా అనుదినము ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. మన దేవుని లక్షణం ఏంటి? దేవుని బిడ్డలమైన మన అందరి పట్ల దేవునికి ఏముందట? ప్రతిరోజు ప్రొద్దున లేచిన వెంటనే ఆయనకి మన మీద కొత్త ప్రేమ పుట్టుకొస్తుంది. హలో, అంటే వాతావరణం డల్ అయిపోగానే అందరూ డల్ అయిపోయారు. దేవునికి మన మీద ఏం పుట్టుకొస్తుంది తెలుసా నీకు? మీరు వీటిని సీరియస్గా తీసుకోవాలి. చాలామంది వాక్యాలు చదివి వెళ్ళిపోతారు, కానీ దీన్ని మనం తీవ్రంగా ఆలోచించాలి. ప్రతిరోజు నువ్వు లేచిన వెంటనే దేవునికి నీ పట్ల, నా పట్ల ఏం పుట్టుకొస్తుందంటే నూతనమైన వాత్సల్యత, కొత్త వాత్సల్యతకి తెలుగులో వాత్సల్యత అంటున్నాం. మనం ఇంగ్లీష్లో ఏంటంటే దీన్ని అంటే కంపాషన్స్,
హిస్ కంపాషన్స్ ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్. హిస్ కంపాషన్స్ ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్. ప్రతి ఉదయమున, ప్రతి ఉదయకాల సమయంలో ఆయనకు మన ఎడల క్రొత్తగా జాలి పుట్టుకొస్తుందట. కంపాషన్, కనికరము పుట్టుకొస్తుంది. కాబట్టి మన దేవుని లక్షణం ఏంటి? ప్రతి ఉదయమున మన పట్ల దయ, కనికరము, క్రొత్త కనికరముతో మనల్ని చూస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? క్రొత్త ప్రేమ పుట్టుకొస్తుంది, లేకపోతే క్రొత్త కనికరం పుట్టుకొస్తుంది అని అంటే గత రాత్రి వరకు మనం చేసినటువంటి తప్పులు, పాపాలను క్షమించి ఈ ఉదయకాల సమయంలో మన ఎడల క్రొత్త జాలిని చూపిస్తుంది. అయితే మరి నీవు నేను ఆయనను నమ్ముకొని ఉన్నామని చెప్తున్నాము. మరి మనము భార్యాభర్తల పట్ల, ఒకరి పట్ల ఒకరు నూతనమైన వాత్సల్యత పుడుతుందా? చెప్పొద్దు కబుర్లు. నేను దేవుని నమ్ముకున్నానంటావు కానీ మొన్న అదిగో నువ్వు వాళ్ళు అదిగో నన్ను ఇలా అన్నావు, అలా అన్నావు, 20 రోజుల కిందట నన్ను ఇలా అన్నావు, లేదా పెళ్ళైన కొత్తలు ఇలా అన్నావు, నేను అవన్నీ మర్చిపోతానా? గుండెల్లో దాచుకున్నాను అందుకే నీకు గుండె నొప్పి, కడుపులో దాచుకున్నాను అందుకే నీకు అల్సర్లు. అర్థమైందా? అందుకని చాలామంది నేను అలా దాచుకున్నానని ప్రతిదినము మనకు నూతనమైన వాత్సల్యత పుట్టట్లేదు. ప్రియులారా గమనించండి, భార్య భర్తలైనటువంటి వారు ప్రతి ఉదయమున నువ్వు నిజంగా దేవుని నమ్ముకున్న బిడ్డవైతే, నీవు నిజంగా జీవము కలిగినటువంటి సజీవుడైనటువంటి దేవుణ్ణి నమ్మిన బిడ్డవైతే నీ భార్య పట్ల లేక నీ భర్త పట్ల నీకు క్రొత్త వాత్సల్యత పుట్టాలి. అది పుట్టట్లేదంటే నువ్వు ఎవరిని సేవిస్తున్నావు? యు ఆర్ నాట్ వర్షిపింగ్ ద ట్రూ అండ్ లివింగ్ గాడ్, యు ఆర్ వర్షిపింగ్ అన్ ఐడల్. నువ్వు ఒక విగ్రహారాధికుడు. అంతే. కంపాషన్, కనికరం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు వారు కాపరి లేని గొర్రెల వలె చెదిరి ఉన్నారని వారి మీద కనికరపడ్డారు. చాలామంది పిల్లుల మీద కనికరం చూపిస్తారు, కుక్కల మీద కనికరం చూపిస్తారు, ఏమండి గేదెల మీద కనికరం చూపిస్తారు, ఇంట్లో పెంచుకునేటువంటి పెంపుడు జంతువుల మీద, ఆవుల మీద, గేదెల మీద, వీటి మీద కనికరం చూపిస్తాం. కానీ ఏమండి భార్య మీదనో భర్త మీదనో కనికరం చూపించాం కదా. ఈ కనికరం అనేది మనం నేర్చుకోవట్లేదు. అందుకే యెహోవా దేవుడు ఏం కోరుచున్నాడు తెలుసా? మీకా గ్రంథం 6:6 చదవనక్కర్లేదు, వినండి జాగ్రత్తగా. 6:6 ఏమంటున్నాడంటే యెహోవా ఏం కోరుకొనుచున్నాడు? ఆయన ఏమన్నాడు అక్కడ? మీరు న్యాయముగా ప్రవర్తించుటయు, నీ దేవుడిని యెహోవా ఎదుట దీన మనసు కలిగి జీవించుటయు, కనికరము కలిగి నడుచుకొనుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. తర్వాత మళ్ళీ ఇంకొక చోట ఏమంటాడంటే బలియు అర్పణ నీవు కోరవు, కనికరమునే కోరుచున్నా. దేవుడు ఏం కోరుచున్నాడంటే మన దగ్గర నుంచి కనికరాన్ని కోరుచున్నాడు. ఆయన బలిని కోరట్లేదు. బలి అంటే నీ అర్పణలు కోరట్లేదు, లేకపోతే నీ సేవ కోరట్లేదు, నీ పనులు కోరట్లేదు, నీ భోజనం కోరట్లేదు. దేవునికి కావాల్సింది ఏంటంటే నీ యొద్ద నుండి కనికరం కావాలి. అందుకని యేసు ప్రభు కూడా మరొక చోట అంటాడు చూడండి, 23వ అధ్యాయం 23వ వచనం మత్తయి సువార్తలో ఏమంటాడు? చదవండి. మత్తయి సువార్త 23:23లో ఉన్న ఈ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 23:23లో ఉండేటువంటి వచనాన్ని మనం చదువుతాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి. అది చాలా ఏం విడిచిపెట్టారట? ధర్మశాస్త్రంలో ప్రధానమైనవి ఏంటివి? నీ సోపులో, జీలకర్రలో 10వ వంతు ఇవ్వడం కాదు, నీ డబ్బులో 10వ వంతు ఇవ్వడం కాదు. నీవు న్యాయముగా నడుచుకోవాలి, నీవు కనికరమును చూపాలి. నీవు కనికరము చూపాలి అంటే నీ భార్య పట్ల, నీ భర్త పట్ల, నీ బిడ్డల పట్ల నువ్వు ఎప్పుడైతే కనికరమును చూపలేకపోతున్నావో. కనికరం అంటే ఏంటో తెలుసా? ఏమండి కనికరం అంటే ఏంటో తెలుసా? కంపాషన్. చాలామందికి కనికరం అనే మాట కూడా అర్థం తెలియదు. కనికరం అనే మాటకి గ్రీకు భాషలో ఉన్న అసలు అర్థం చెప్తాను చూడండి. కనికరము అంటే, కంపాషన్ అంటే అర్థం ఏంటంటే యువర్ పెయిన్ ఇన్ మై హార్ట్. అంటే నీ బాధ, నీకు కలిగిన గాయము నా హృదయములో నేను అనుభవించుట, నీ బాధని నా హృదయంలో నేను అనుభవించుట, అది కనికరం చూపుట. అర్థమవుతుందా? ఉదాహరణకి రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి తల పగిలి రక్తం కారుతుంది అనుకోండి, మనకేమొస్తుంది? కనికరం వస్తుంది. ఎలాంటి కఠినమైన వ్యక్తికైనా అయ్యో కనికరం వస్తుంది. ఆ బాధను మనం అనుభవిస్తుంటాం. మన బిడ్డలకు బాధ కలిగింది అనుకోండి, ఆ బాధను మనం అనుభవిస్తుంటాం. అలాగనే దేవునికి వాక్యం ఉంటుందంటే మీరు కనికరమును విడిచిపెట్టారు.
బలియు అర్పణ నేను కోరడము లేదు, నేను కనికరమునే కోరుచున్నాను. నీవు నా ఎడల కనికరము కలిగి నీవు నడుచుకోవాలి అనగా ప్రియులారా, మరి ఇతరుల ఎడల మనము కనికరము కలిగి మనం జీవిస్తున్నామా? ఈ కనికరము ఎలా రావాలట? ప్రతిరోజు ఎలా రావాలి? క్రొత్త కనికరం రావాలి, పాత కనికరం కాదు. కనికరించాలి. అందుకని బైబిల్ ఏముంటుందంటే, నువ్వు ఏ విధంగానైతే ఇతరులను కనికరిస్తావో దేవుడు కూడా నిన్ను ఆ విధంగానే కనికరిస్తాడు. నువ్వు ఇతరుల ఎడల కనికరం చూపకపోతే దేవుడు నీ ఎడల కూడా కనికరము చూపడు. God will not show the compassion on you if you do not show the compassion on others. నీవు ఇతరుల ఎడల కఠినముగా ఉంటే దేవుడు నీ ఎడల వికటముగా ఉంటాడు. కఠినుల ఎడల నీవు ఒకవేళ కనికరం చూపకుండా కఠినముగా ప్రవర్తించినట్లయితే దేవుడు నీ ఎడల కూడా ఎలా ఉంటాడో తెలుసా? God will be also harsh and very hard before you or against you. నీ ఎడల కూడా దేవుడు కఠినమైన మనసు కలిగి ఉంటాడు. నువ్వు ఎంత కనికరం కలిగిన మనసు కలిగి ఇతరుల ఎడల ప్రవర్తిస్తుంటావో దేవుడు నీ ఎడల కూడా అంత కనికరాన్ని చూపిస్తుంటాడు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐ వండర్ వెన్ ఐ సీ సమ్ ఆఫ్ ద పీపుల్ దే డు నాట్ హ్యావ్ ద కంపాషన్. చాలామంది నేను గమనిస్తున్నప్పుడు వాళ్ళకి కనికరమే ఉండదు. అదేంటంటే కనికరమే ఉండదు. అంటే మనం బయట వారి ఎడల మన కనికరం కలిగి ఉంటాం, బంధువుల పట్ల కనికరం కలిగి ఉంటాం, స్నేహితుల పట్ల కనికరం కలిగి ఉంటాం. ఇంట్లోకి వచ్చేసరికి మనకు పోయే కాలం వస్తుంది. భార్యను చూసేసరికి ఎక్కడ లేని వెంపర్లాడతాయి ఓ రోమాలని, భర్తను చూసేసరికి ఎక్కడ లేని బూతులు వచ్చేస్తాయి. మనం బయట వాళ్ళందరితో బాగుంటాం, ఇంట్లోకి వచ్చిన తర్వాత భార్య భర్తల మధ్య మాత్రం చాలా తగువులు, లేకపోతే కనికరం రాదు మనం. కానీ దైవ గ్రంథం బోధిస్తుంది, యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు భర్త అయి ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలని భార్యగా పోల్చాడు. మీకు తెలుసా? బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం రాయబడింది, ఆయన భర్త అయి ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలకి, ఇశ్రాయేలు ప్రజలు భార్య అయి ఉన్నారు. అందుకని ఆ భర్త తన భార్యతో ఏమంటున్నాడంటే, యెహోవా దేవుడు ప్రతి ఉదయమున నీ ఎడల నాకు నూతనమైన వాత్సల్యత పుట్టుకొస్తుంది. నీకు నాకు ప్రియులారా, ఈ నూతనమైనటువంటి వాత్సల్యత మనకు వచ్చినప్పుడు ప్రతిరోజు మనకి క్రొత్త వాత్సల్యత రావాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే పాత అన్నీ ఏవో తవ్వి ఏమండి వాటన్నిటిని మరలా ఎత్తి మనం ఆడిపోసుకుంటాం. అందుకే బైబిల్ గ్రంథం ఉంటుంది, సామెతల గ్రంథంలో, జరిగిన సంగతిని మాటికి ఎత్తువాడు బుద్ధిహీనుడు. జరిగిన సంగతిని మాటికి ఎత్తొద్దు. ఒకసారి ఏదో విషయం జరిగిందనుకోండి, ఒక వ్యక్తి భర్త పాపం చేశాడు, ఇక ప్రతిసారి దాని గురించి మాట్లాడుతూ ఆడిపోసుకుంటూ ఇలా చేసావు అనుకుంటూ పోతున్నావు అనుకో, జరిగిన సంగతిని మాటికి ఎత్తుతున్నావా? నువ్వు మూర్ఖుడవి లేక నువ్వు మూర్ఖురాలు. ఫర్గెట్ అబౌట్ ఇట్. దాని విషయమే మర్చిపో, నీవు క్షమించేసే. అందుకని ప్రేరణ, వాటిని నమ్మువారును వాటి యందు విశ్వాసం ఉంచువారు వాటిని నమ్మిన వారు వాటి వంటి వారై ఉన్నారు. నీవు క్రీస్తు వంటి కనికరము కలిగిన వ్యక్తి అయి ఉన్నావు. నువ్వు క్రీస్తుని నమ్ముకున్నానని చెబుతున్నావు, కానీ క్రీస్తు వంటి కనికరము కలిగిన జీవితం నువ్వు జీవించగలుగుతున్నావు. నువ్వు క్రీస్తు వంటి కనికరము నీ జీవితంలో రాలేదు అంటే నువ్వు నమ్మింది క్రీస్తును కాదు, నువ్వు నమ్మింది దయ్యాన్ని, నువ్వు నమ్మింది విగ్రహాన్ని. దర్శనం కనికరం పుట్టదు వీళ్ళకి. భార్య చాలా సఫర్ అవుతుందని మంచిగా అయింది, దీనికి భర్త సఫర్ అవుతున్నాను వీడికి మంచిగా అయింది. ఒకరు బయటకు అనలేకపోయినా లోపల అనుకుంటుంటారు. ఈవెన్ నువ్వు లోపల అనుకుంటున్నప్పటికీ, బయటకు అనకపోయినా నువ్వు లోపల అనుకుంటున్నావే, లోపల ద్వేషం పెంచుకుంటున్నావే, దాన్ని బట్టి దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. అందుకని యెహోవా దేవుడు ఎలాంటి వారంటే, మీరు ఎవరిని సేవించినా సేవించండి అయ్యా, నేను నా ఇంటి వారును మాత్రము యెహోవాను సేవించదము. అంటే మేము యెహోవాను ఆరాధించేవారు. యెహోవాను ఆరాధించేవారు మొట్టమొదటిగా కనికరాన్ని కలిగి ఉంటారు. రెండవదిగా మనం చూస్తుంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనం. చదవ. అరణ్యములో మోషే సర్పమును ఎలాగ ఎత్తెను, అలాగే విశ్వసించి ప్రతివాడును నశింపగా ఆయన ద్వారా 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చాలు. ఇక్కడ ఏమన్నాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించు. ఈ దేవుని యొక్క రెండవ లక్షణం ఏంటంటే, అంటే చాలా ఉన్నాయి, ఇవన్నీ చెప్పడానికి టైం లేదు, కానీ కొన్ని చెప్తాను. ఈ దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు. చాలా జాగ్రత్తగా వినండి. చాలామందికి క్రైస్తవులకి, విశ్వాసులకి ప్రేమ అంటే అర్థం కాదు. హ్యావ్ యూ రియల్లీ అండర్స్టూడ్ ద లవ్? ఇక్కడ చేరిన మీ అందరికీ ఎవరికి మీకు ప్రేమ అనే మాటకు అర్థం తెలియదు. ఏమని అనుకోండి, దయచేసి నన్ను క్షమించండి, ఈ మాట అంటున్నాను.
మీకు అర్థమైంది అనుకుంటున్నారా? ప్రేమ అంటే అర్థం కాదు. అర్థం కాని పదాన్ని వ్యర్థంగా ఉచ్చరించకండి. కోరికనే ప్రేమ ప్రేమ, నా భార్య అంటే నాకు చాలా ప్రేమ. డోంట్ టెల్ సచ్ ఫూలిష్ వర్డ్స్. నా భర్త అంటే నాకు చాలా ప్రేమ, ఇవన్నీ అబద్ధాలు. ఎందుకు అబద్ధాలు ఆడతారు? డేర్ నాట్ టు అటర్ ద వర్డ్ లవ్. డేర్ నాట్ టు అటర్ ద వర్డ్ లవ్. ప్రేమ అనే మాటను పలకడానికి ధైర్యం చేయకండి, సాహసించకండి. ఐ రియల్లీ ట్రెంబుల్ టు అటర్ సో మెనీ వర్డ్స్ ఇన్ ద బైబిల్. చాలా బైబిల్లోని మాటల్ని పదాలని పలకడానికి నేను భయపడుతుంటాను. ఎందుకో తెలుసా? బిఫోర్ ఐ స్పీక్, బిఫోర్ ఐ అటర్, వన్స్ అగైన్ ఐ చెక్ మై లైఫ్. ఇవి మాట్లాడడానికి ముందు నా జీవితాన్ని ఇంకొకసారి పరిశీలించుకొని, ఇంకొకసారి చెక్ చేసుకొని, ఇది అవునా కాదని ఇంకొకసారి ఆలోచించుకొని నేను జాగ్రత్తగా పలుకుతుంటాను. మీరు కూడా అలా పలకడం నేర్చుకోండి. ప్రేమ అనేది అర్థం కాలేదు మనకు. ప్రేమ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ద సెల్ఫ్ గివింగ్ ఫర్ అదర్ ఇట్ ఈస్ అంటే లవ్ అనేది ఇట్ ఈస్ ద సెల్ఫ్ గివింగ్ ఆఫ్ వన్ సెల్ఫ్ ఫర్ అదర్స్ ఇటర్నల్లీ. అంటే తనను తాను నిత్యము లేకపోతే శాశ్వతంగా తనను తాను ఇతరుల నిమిత్తమై ఇచ్చివేసుకోవడము నిజమైన ప్రేమ. ఇందులో చాలా డైరెక్షన్స్ ఉన్నాయి, చాలా కోణాలు ఉన్నాయి. లవ్ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, లవ్ డజంట్ డిమాండ్ ఎనీథింగ్. ప్రేమ దేనిని కూడా డిమాండ్ చేయదు. ప్రేమ ఏది కూడా ఏంటంటారు ఎక్స్పెక్ట్ చేయడం అంటే ఆశించదు, తిరిగి ఆశించదు. నేను ఇలా చేశాను కాబట్టి నువ్వు నాకు ఇలా చేయాలని ప్రేమ ఆశించదు. ప్రేమ డిమాండ్ చేయదు. నాకు ఈరోజు నీ కూర చేయాలి, నువ్వు నా కొరకు ఇలా ఉండాలి, నువ్వు అలా ఉండాలి, ఇలా ఉంటేనే సరి, ఇలా చేస్తేనే సరి, ఇలా చేయకపోతే నువ్వు నా దగ్గర ఉండద్దు, నువ్వు బయటికి వెళ్ళిపో, నా ఇంట్లోంచి వెళ్ళిపో అని ఇలాగ మాట్లాడుతుంటామే. ప్రేమ డిమాండ్ చేయదు. ఇట్ ఈస్ అ సెల్ఫ్ గివింగ్ ఫర్ అదర్స్ ఇటర్నల్లీ. నిత్యము శాశ్వతంగా తనను తాను ఇతరులకు ఇచ్చి వేసుకోవడం. యేసు ప్రభు ప్రేమ, దేవుని ప్రేమ ఎంత గొప్ప తెలుసా? చెప్పనివ్వండి ప్రేమ. ఒక్క మాట చెప్తే మీకు, నాకైతే బల్బులన్నీ వెలిగిపోయినాయి, నాకైతే దిమ్మ తిరిగిపోయింది కొంతకాలం క్రితం ఈ సత్యం అర్థం చేసుకున్నప్పుడు, చాలా సంవత్సరాల క్రితం. కానీ ఇప్పుడు ఈ సత్యం మీకు చెప్పాలనుకుంటాను. మరి మీలో ఎంతమందికి బల్బు వెలుగుతుందో నాకు తెలియదు, కానీ బట్ ఎలిగినా ఎలగపోయినా వినుటకు చెవులు గలవాడు వినడుగా. నేనేం చేయలేను. అంటే తెలుసా, దేవుడు లోకమును ఎంతగా ప్రేమించాడంటే, దేవుడు మొన్న యవనస్తుల కూడికలో చెప్పాను, దేవుడు ఆత్మస్వరూపి. అంటే దేవునికి రూపం ఉందా? రూపం లేదు. అంటే దేవుణ్ణి మనం చూడగలమా? చూడలేము. దేవుని మనం తాకగలమా? తాకలేము. దేవుణ్ణి సమీపించగలమా? సమీపించలేము. అలాంటి దేవుడు లోకమును ఎంతో ప్రేమించనంటే ఆయన ఎలా మారిపోయాడంటే, పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఎవరును చూడలేనటువంటి వాడు, చూడడం అసాధ్యమైనటువంటి వ్యక్తి, అలాంటి వాడు అందరికీ కనబడిపోతున్నాడు. ఎవడు తాకలేడు, కానీ అందరూ వచ్చి ఆయన్ని టచ్ చేస్తున్నారు. ఎవడు కూడా ఆయనని అవమానపరచలేడు, తిట్టలేడు, ఆయన్ని చూడలేడు, కానీ అందరికీ తను తాను కనబరుచుకుంటున్నాడు. ఎవడను ఆయనను సమీపించలేడు, కానీ అందరూ వచ్చి దొమ్మిగా ఆయన మీద పడుతున్నారు. తను తాను అంతగా తగ్గించుకోవడమే కాదు, ఏమయ్యాడంటే దేవుడు మానవుడయ్యాడు. ఎంతవరకు అయ్యాడు తెలుసా? అసలు విషయం ఏంటంటే, దేవుడు మానవుడయ్యాడు. ఆయన మానవ శరీరాకారమును ఒక ఆకారమును ధరించుకున్నాడు. ఎంతవరకు ధరించుకున్నాడంటే, నిత్యము శాశ్వతము యుగయుగాల వరకు ఈ మానవాకారములోనే యేసు ప్రభు ఉండడానికి ఇష్టపడ్డాడు. అది ఆయన యొక్క గొప్ప ప్రేమ. మీకు అర్థమైందండి? ఉదాహరణకి ఇంకా మీకు అర్థం చేయించాలంటే, నేను పిల్లిని అవుదాం అనుకుంటున్నాను మీ కొరకు, లేదా మీ కొరకు నేను ఒక కుక్కనైపోవాలనుకుంటున్నాను. నా జీవితకాలం అంతా ఏదో కుక్కనైపోయి మీ అవసరాలు తీర్చేసి మళ్ళీ నేను మనిషిని అయిపోయాను అనుకోండి, అది నిజమైన ప్రేమ కాదు. కానీ దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, ఒక్కసారి తీర్మానం చేసుకున్నాడు, మానవ రూపాన్ని దాల్చాలనుకున్నాడు, ఇక యుగయుగాలు మానవ రూపాన్ని దాల్చేసి మన కొరకు నిలబడిపోయాడు. నేటి దినమున మనం పరలోకానికి వెళ్ళినప్పుడు కూడా ఆయన మానవాకారంలోనే కనబడతాడు. పరలోకములో కూడా నీ కొరకు నా కొరకు ఆ శరీరాకారంలోనే కనబడతాడు. ఆయన ఎలా ఇచ్చి వేసుకున్నాడంటే, తన్ను తాను, దేవుడు లోకమును ఎంతగా ప్రేమించాడంటే తన్ను తాను ఒక మానవుడిగా యుగయుగాలు ఉండిపోవడానికి తన్ను తాను మానవుల కొరకు అప్పగించుకున్నాడు. మరి నువ్వు ప్రేమించే నీ భార్య కొరకు, నీ భర్త కొరకు,
లేదా దేవుని కొరకు, సమాజం కొరకు, ఆత్మల కొరకు నిన్ను నీవు ఆ విధమైనటువంటి ప్రేమతో నిన్ను నీవు అప్పగించుకోగలుగుతున్నావు. అది దేవుని యొక్క ప్రేమ అంటే. ఈ రోజుల్లో చాలామంది డిమాండ్స్ చేస్తుంటారు. మీ అమ్మగారింటికి వెళ్ళకూడదు, లేతే నువ్వు మీ నాన్నగారింటికి వెళ్ళకూడదు, మీ అక్కతో మాట్లాడకూడదు, మీ చెల్లితో మాట్లాడకూడదు, మీ అమ్మగారితో కొంచెం తక్కువ మాట్లాడాలి, 5 నిమిషాలు ఫోన్లో మాట్లాడాలి, లేదా నువ్వు డబ్బులు తీసుకొచ్చని నాకే ఇవ్వాలి. డిమాండ్స్. ఆర్ యూ డిమాండింగ్ ఫర్ ఎనీథింగ్? ఇఫ్ యు ఆర్ డిమాండింగ్ ఫర్ ఎనీథింగ్, యూ హ్యావ్ నాట్ అండర్స్టూడ్ ద వర్డ్ లవ్. నీవు ఏదైనా ఊహిస్తున్నావు అనుకోండి, ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అనుకోండి, నీకు అర్థం కాలేదు. ఇందులో సాక్రిఫైస్ ఉంది, ప్రేమలో త్యాగం ఉంది. ప్రేమలో త్యాగం అంటే సాక్రిఫైస్ అంటే అర్థం ఏంటి? నిన్ను నీవు దహన బలిగా అర్పించేసుకోవడం, నిన్ను నీవు ఖర్చు పెట్టేసుకోవడం. ప్రేమ ఖర్చు పెట్టేస్తుంది, ప్రేమ తను తాను ఇచ్చివేసేసుకుంటుంది. అందుకని వాటిని చేయువారును వాటి యందు నమ్మకించు వారందరూ వాటి వంటి వారై ఉన్నారంటే నువ్వు క్రీస్తునందు నమ్మకి ఉంచానని చెప్తున్నావు. కాబట్టి నీకు క్రీస్తు వంటి ప్రేమ వచ్చిందా? ఇలాంటి ప్రేమ కనుక మనకు రాకపోతే నువ్వు ఎవరిని సేవిస్తున్నావు? నేను చెప్పను, నువ్వే ఆలోచించుకో. మూడవదిగా ప్రియులారా, హీ రిమెంబర్స్ యువర్ సిన్ నో మోర్. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం ప్రకారము అక్కడ చూడండి. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం చదువుకున్నాం. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకము చేసుకొనని ప్రభు సెలవిస్తున్నాడు. ఏమన్నాడు? దేవుడు మానవుల పట్ల ఎలాంటి అంటే, నేను దేవుడు మానవుల పట్ల ఉన్న కంపారిజన్ పోలుస్తూ దాన్ని మన వ్యక్తిగత జీవితంలో ఎలా అన్వయించుకోవాలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. కానీ అర్థమవుతుంది మీ అందరికీ? దేవుడు మన పట్ల కలిగినటువంటి ఆ కనికరము, మన పట్ల కలిగినటువంటి ప్రేమ, మన ఎడలో ఉండేటువంటి ఆ జాలి, దయ, ఇవి ఎలా ఉన్నాయో నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ ఏమన్నాడు? నేను వారి పాపములను ఇక మీదట ఎన్నటికీ జ్ఞాపకము చేసుకో. దేవుడు మన పాపాలని జ్ఞాపకం చేసుకో అంటే పాపాలని మర్చిపోడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు మర్చిపోతాడని లేదు బైబిల్. అర్థమైందా? మనం కూడా మర్చిపోం. మన ఎడలు ఎవరైనా తప్పులు చేశారనుకోండి, మనం మర్చిపోగలమా? మనం మర్చిపోలేము. అంటే బైబిల్ కూడా ఏం చెప్తుంది? దేవుడు నీ పాపాలు మర్చిపోతాడని చెప్పట్లేదు. అర్థమైందా? దేవుడు నీ పాపాలని మర్చిపోతాడని చెప్పట్లేదు. ఏమంటున్నాడు? నీ పాపాలని జ్ఞాపకం చేసుకోని అంటున్నాడు. అంటే జ్ఞప్తిలో ఉంటాయి, మెమరీలో ఉంటాయి. ఈ మెమరీలో ఉన్నటువంటి పాపాలని దేవుడు బయటికి తీయడు. హలో, అర్థం అవ్వట్లేదు. కొన్ని ఫోన్ నెంబర్స్ ఉన్నాయనుకోండి, కొన్ని పాటలు ఉన్నాయి, ఎందులో ఉన్నాయి? మెమరీ కార్డులు ఉన్నాయి. లేదా కొన్ని బూతులు ఉన్నాయనుకోండి, ఆ బూతులు మెమరీ కార్డులు ఉన్నాయనుకోండి. ఇదిగో నువ్వు అన్న బూతులు ఈ మెమరీ కార్డులు ఉన్నాయి అంటే ఆ మెమరీ కార్డు పెడితే ఏమవుతుంది? బయటకు వస్తాయి. కానీ మెమరీ కార్డు పెట్టలేదు అనుకోండి, అందులో ఉన్న బూతులు బయటికి రావు. అలానే దేవుడు మన పాపాల చిట్టంతా కూడా, మనం చేసిన పాపాల చిట్ట, మన అవిధేయతలన్నింటినీ కూడా ఒక మెమరీ కార్డులో పెట్టాడనమాట. మెమరీ కార్డులో ఉన్నాయా? ఉన్నాయి. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఈ మెమరీ కార్డుని నేను ఎప్పుడు పెట్టను, ఈ మెమరీ కార్డుని పెట్టి నేను ఆన్ చేయను, నీ పాపాలు అందరికీ వినిపించను, నీ పాపాలని నేనే ఎన్నడూ జ్ఞాపకము చేసుకున్నాను. మరి దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి నీవు, దేవుని నమ్ముకున్నానని చెప్పేటువంటి నీవు, దేవుణ్ణి ఆరాధిస్తున్నానని చెప్పేటువంటి నీవు, దేవునిలాగా నీవు కూడా ఇతరుల పాపములను ఇక నువ్వు ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నానని చెప్పగలుగుతున్నాను. కానీ మనం ఏం చేస్తున్నామంటే, ఆయన నమ్ముకున్నామని చెబుతూ మనం ఇతరుల పాపాలన్నీ జ్ఞాపకం చేసుకుంటాం. అల్లది ఆయన ఇలా చేశాడండి, ఈవిడ ఇలా చేసిందండి, లేదా నా భార్య నన్ను ఇలా అంది, లేదా నా భర్త నన్ను ఇలా అన్నాడు, మా ఆడపడుచు ఇలా అంది, మా చెల్లి ఇలా అంది, మా అక్క ఇలా అంది, మా బంధువులు ఇలా అన్నారు, మా అత్తగారు ఇలా అన్నారు. ఇవన్నీ కూడా ఏం చేస్తుంటామంటే మనం జ్ఞాపకం తెచ్చుకుంటాం, జ్ఞాపకం చేస్తుంటాం మనం వారికి. కానీ బైబిల్ గ్రంథం ఏమంటుందంటే, దేవుడు అంటున్నాడు, ఇకను నీ పాపములను ఎన్నటికీ నీ జ్ఞాపకం చేసుకున్నాడు. నువ్వు ఎన్ని పాపాలు చేసినా నీ పాపాలు నేను జ్ఞాపకం, ఒక్కసారి ఒప్పుకున్న తర్వాత నీ పాపాలను ఎన్నడూ తిరగవేయను నేను. నువ్వు నిజంగా దేవుని ఆరాధించే వ్యక్తివైతే నీ భార్య లేక నీ భర్త చేసిన పాపాలని ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకో. నువ్వు మరలా జ్ఞాపకం చేసుకొని నువ్వు మరలా జ్ఞాపకం చేస్తున్నావు అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఎవరిని సేవిస్తున్నావు? ఆన్సర్ మీరే చెప్పాలి. ఎవరిని సేవిస్తున్నావు?
మీ మనసులో చెప్పుకోండి, నాకు చెప్పనక్కర్లేదు. మనం ఎవరిని సేవిస్తున్నామంటే మనము విగ్రహాలను సేవిస్తున్నాము, లేకపోతే దయ్యాలను సేవిస్తున్నామేమో. వీఆర్ నాట్ వర్షిపింగ్ ద ట్రూ అండ్ లివింగ్ గాడ్. నిజమైన సజీవుడైనటువంటి దేవాది దేవుని మనం ఆరాధించడం లేదు. వాటిని చేయవారు వాటి వంటి వారై ఉన్నారు. ఇప్పుడు నేను ఎలాంటి వాడినై ఉండాలంటే, నేను నా దేవుడు ఎలాంటి వాడు, కనికరం గలవాడై ఉన్నాడు కనుక నేను కూడా కనికరం గలవాడనై ఉండాలి. నిజముగా నేను దేవుణ్ణి ఆరాధిస్తే, చాలా జాగ్రత్తగా వినండి, నిజంగా నేను దేవుణ్ణి ఆరాధిస్తే నేను కనికరం గలవాడనైపోతాను. నిజంగా నేను దేవునిని ఆరాధించేవాడనైతే నేను ప్రేమ కలిగిన వాడనైపోతాను. నిజముగా నేను దేవునిని ఆరాధించేవాడనైతే నేను నా భార్య లేక నా భర్త లేదా నా స్నేహితులు, నా ఇరుగు పొరుగు వారు చేసిన పాపాలని ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకో. ఇవి కనుక నా జీవితంలో జరగకపోతే నేను ఎన్నిసార్లు చర్చికి వచ్చినా, ఎన్ని పాటలు పాడినా, భజనలు చేసినా, దేవునికి వందల కొలది లక్షల కొలది ఆఫరింగ్స్ కానుకలు ఇచ్చినా, చర్చికి అటెండ్ అయినప్పటికీ నీవు నిజమైన దేవునిని ఆరాధించే వ్యక్తివి కాదు. నీ ఆరాధన డిస్టార్టెడ్, నీ ఆరాధన మారిపోయింది. నువ్వు ఎవరిని సేవిస్తున్నావో నాకు అనుకుంటున్నారు చాలామంది. మేము దేవుణ్ణి సేవిస్తున్నామండి, దేవుణ్ణి ఆరాధిస్తున్నామండి. హల్లెలూయా, స్తోత్రం 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 అంటే దేవుణ్ణి ఆరాధించినట్లేనా? నా 2 స్పీడ్ పాటలు పాడి 2 స్లో పాటలు పాడేస్తే ఆరాధన అరగంట సేపు కళ్ళు మూసుకుని 4 నీటి చుక్కలు ఏడు చేస్తే నువ్వు దేవుని ఆరాధించినట్టేనా? ఫూలిష్నెస్. నెవర్ బి ఫూల్డ్ బై సేటన్. నెవర్ ఫూల్ యువర్ సెల్ఫ్. నీవు ఫూల్గా ఎంచబడకు. ప్రజలందరూ అనుకోవచ్చు వీళ్ళు చాలా భక్తి గల వాళ్ళు, బైబిల్ పట్టుకున్నారు, ఈయన చాలా మంచి భక్తిపరుడు, ఈవిడ చాలా మంచి భక్తిపరురాలు, ఎంత చక్కగా ప్రార్థన చేసుకుంటుందని మనలో అందరూ ఊరంతా పోవడొచ్చు మనల్ని. కానీ దేవుడు నీ హృదయాన్ని చూచాడు. ఆయన సారూప్యతలోనికి మార్చబడుతున్నావు. అందుకని ధనవంతుడైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో, లూకాసు వార్త 12వ అధ్యాయం. చదవనక్కర్లేదు, నేను చెప్తాను వినండి. వాడు ఏం చేశాడు? వాడు విస్తారమైన పంట పండింది. వాడు ఏమనుకున్నాడంటే కొంత ధాన్యాన్ని ఉన్న కొట్లను విప్పి మరి పెద్ద కొట్లను పెట్టి చాలా అద్భుతమైనటువంటి ధాన్యాన్ని సమకూర్చుకున్నాడు. జనరల్గా ఏమంటావు చెప్పండి? ఒక మంచి ఉద్యోగం చేసి 4 డబ్బులు సంపాదించి ఒక కారు కొనుక్కొని ఒక ఇల్లు కట్టుకొని పిల్లలను బాగా చదివించి వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసి సెటిల్ చేసి బ్యాంక్ బ్యాలెన్స్ ఒక్కొక్కరికి ఒక 5-5 లక్షలు వేసి వీడు ఒక 10 లక్షలు పెట్టుకొని లోకంలో జీవిస్తే వాళ్ళందరూ ఏమంటారు? ఊరోళ్ళందరూ ఏమంటారండి? వెరీ గుడ్, తెలివైనోడంట. ఇంకేమంటారు? బుద్ధిమంతుడు అంట. అరే మనిషి అంటే అలా ఉండాలరా. వాడు చూడు ఎవరిని అన్నీ ఏం చేయలేదు, చక్కగా పండ్లు పండించుకున్నాడు, కష్టపడి 4 డబ్బులు సంపాదించుకున్నాడు, వెనకేసుకున్నాడు, పిల్లలంతా బాగా చదివించాడు. చూడండి ఎంత మంచి బుద్ధిమంతుడు. లోకమంతా ఈ ధనవంతుడిని బుద్ధిమంతుడు అంటున్నారు, కానీ దేవుడు మాత్రం వీడిని ఏమంటున్నాడు? ఎర్రోడా అంటున్నాడు. యు ఆర్ ఎ ఫూల్. వెర్రివాడని తెలుగులో ఉంది కానీ ఇంగ్లీష్లో యు ఆర్ ఎ ఫూల్. యు మే బీ వాయిస్ ఇన్ ద సైట్ ఆఫ్ మెన్, బట్ యు ఆర్ ఎ ఫూల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. లోకం దృష్టిలో నువ్వు మంచివాడవై ఉండొచ్చు, లోకం దృష్టిలో నువ్వు చేసే పనులన్నీ మంచిగా ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో నువ్వు ఎలా కనబడుతున్నావు? ప్రార్థనకు వస్తున్నాం, దేవుని నమ్ముకున్నాం, బైబిల్ పట్టుకున్నాం, విగ్రహారాధన చేయట్లేదు, మంచిగానే జీవిస్తున్నాం, అంతా బాగుంది అనుకుంటున్నాం, కానీ మన వ్యక్తిగత జీవితంలో ఏం రావట్లేదు? కనికరము రావట్లేదు. ప్రతి ఉదయమున ఎంతమంది భర్తలు ఏమనుకోవద్దు ఈ మాట చెప్తున్నందుకు, నన్ను అన్నేదో భావించవద్దు, క్షమించండి, ఏమనుకోవద్దు, చెప్పండి, చెప్తాను, లేదో లేదు, మరి చెప్పనా వద్దా? ఎంతమంది భార్యలు పొద్దున్న లేచిన వెంటనే ఎంతమంది భర్తలు మీ భార్యలు పొద్దున్న లేచిన వెంటనే కిస్ పెట్టుకుంటున్నారు? అందుకండి అంటే కొంతమంది మరి మాకు ఇబ్బందికరంగా ఉంటుందండి అంటే అనొచ్చు, తప్పులేదు. భార్యను ముద్దు పెట్టుకొని తప్పులేదు. భార్యను ముద్దు పెట్టుకోడు, పనికి మాల ఊరిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ముద్దులు పెట్టుకుంటాడు. భార్య దగ్గరికి వచ్చి మాత్రం ఓకారం వచ్చేస్తుంది. ప్రతి ఒక్క ఫోన్లో ముద్దు పెట్టుకోకపోయినా, ఇది మన కల్చర్లో ఇది కొంచెం విడ్డూరంగా ఉండొచ్చు, కానీ ఫారెన్లో ఇది పెద్ద విడ్డూరంగా వాళ్ళందరినీ ముద్దు పెట్టుకుంటారు. అమెరికాలో వచ్చినప్పుడు నేను ట్రాన్స్లేట్ చేయండి కదా, అందరూ వచ్చి నన్ను ముద్దు పెట్టుకునేవారు. అంటే ఆడపిల్లలు మగపిల్లలు అందరూ, ఎందుకంటే వాళ్ళ కల్చర్ అది, హాయ్ అని కౌగిలించేసుకుంటారు అంతే. వాళ్ళ కల్చర్లో తప్పులేదు, మన కల్చర్ అలా చెయ్యము, మన సంస్కృతి అలా ఒప్పుకోవచ్చు. కానీ భార్యను ముద్దు పెట్టుకోవచ్చు. ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే కిస్ అని అనగలరా? ఏమండి, కిస్ అంటే ఇక మిస్సే. కానీ ప్రతి ఉదయమున
నీకు క్రొత్త ప్రేమ పుట్టుకురావాలి, నూతనమైనటువంటి వాత్సల్యత. అంత మాత్రం కాదు, కనుక నీ పాపములను ఇక ఎన్నడూను నేను జ్ఞాపకము చేసుకో. బా, ఈ స్టేట్మెంట్ ఎందుకు? ఐ విల్ నెవర్ రిమెంబర్ యువర్ సిన్స్ నో మోర్. ఐ విల్ నెవర్ రిమెంబర్ యువర్ సిన్స్ ఎనీ మోర్. ఐ విల్ రిమెంబర్ యువర్ సిన్స్ నో మోర్, నో మోర్. బా, a person who is really worshipping God will never remember her or his sins anymore. ఎవరైతే నిజముగా దేవుని ఆరాధించే వ్యక్తులు, అందుకని ఎవడయ్యా దేవుణ్ణి ఆరాధించేవాడంటే తన ఎడల తప్పిదములు చేసిన వ్యక్తుల యొక్క పాపములను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకున్నడే వాడు నిజముగా దేవుని ఆరాధించేవాడు. ఎందుకంటే ఆయనను ఆరాధించేవాడు ఆయనలాగా మారిపోతుంటాడు. ఆయనను ఆరాధించేవాడు ఆయనలాగా మారిపోతాడు. అంత మాత్రం కాదు, 4వది ఏంటంటే దేవుడు ఎలాంటి వాడంటే హీ ఫర్గివ్స్ ఆల్ యువర్ సిన్స్. హీ ఫర్గివ్స్ ఆల్ యువర్ సిన్స్. నీ పాపములన్నిటినీ క్షమించువాడు. 103వ కీర్తన 3వ వచనంలో ఏముందంటే మన దోషములన్నిటినీ క్షమించేవాడు, మన సంకటములన్నిటినీ కుదిర్చేవాడు. అంటే మన దోషాలన్నిటినీ క్షమించేటువంటి వాడు దేవుడు. ఇక్కడ ఏమన్నాడు? కొన్ని దోషాలు క్షమించి కొన్ని దోషాలు క్షమించని అనడం లేదు. ఏమన్నాడు చెప్పండి? ఆయన నీ దోషములన్నిటినీ, ఎక్కడ చదువుతున్నారు? లోనికి రమ్మ. నాయన నీ దోషములన్నిటినీ క్షమించు. చూసారా ఎన్ని దోషాలు క్షమించాడు యేసు ప్రభు అని చెప్పండి. అందరు చెప్పాలి. మనం పాపం చేసినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నావి కొన్ని పాపాలు క్షమించు ప్రభువా, కొన్ని పాపాలు క్షమించనక్కర్లేదు అని అడిగిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ఏమా కొన్ని పాపాలు క్షమించండి ప్రభువా, ఇవి భయంకరమైన పాపాలు, నువ్వు క్షమించలేవులే, నీకు కష్టంలే అని మనం ప్రార్థన చేస్తామా? అలా చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు? మనం ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తుంటాం చెప్పాలి? ఏం చేస్తుంటాం? మన పాపాలు అన్ని క్షమించమని అడుగుతామా, కొన్ని క్షమించమని అడుగుతామా? అంటే నీ పాపాలు మాత్రం అన్ని క్షమించాలి దేవుడు, నువ్వు మాత్రం మిగతా వాళ్ళ పాపాలు ఏవి క్షమించాలి? ఎంత మూర్ఖులం అండి మనం, ఎంత ఫూలిష్ పీపుల్ అండి మనం. ఇది కష్టమే పాపం క్షమించడం. కొంతమంది ఏం చేస్తారంటే పాపాలని రిజర్వ్ బ్యాంకు లాగా రిజర్వ్ పెట్టుకుంటాడనమాట. అర్థమైందా? రిజర్వ్ బ్యాంకులు కొంతమంది ఫిక్స్డ్ డిపాజిట్లు పెట్టుకుంటారు, ఎఫ్డీలు చేసుకుంటారు. కొన్ని పాపాలని ఎఫ్డీ చేస్తే ఏం జరుగుతుంది తెలుసా? బ్యాంకు ఇంట్రెస్ట్ వేసి ఇంకా కొంచెం డబ్బులు పెరుగుతాయి. అలాగనే పాపాలని కూడా ఎఫ్డీ పెట్టుకుంటే పాపానికి పాపము పెరుగుతుంది. వడ్డీలు పెంచుకుంటున్నారు పాపాలని. అందుకని పాపము నీ హృదయంలోనికి వచ్చిన వెంటనే ప్రభు పాదాల దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి ఆ పాపాన్ని సరిచేసుకోవాలి. ఒక చెడ్డ ఆలోచన వచ్చిన వెంటనే, ఒక అసూయ అనే ఆలోచన వచ్చిన వెంటనే, ద్వేషం వచ్చిన వెంటనే ప్రభు దగ్గరికి వెళ్ళి మనము పరిగెత్తుకుని వెళ్ళి, ప్రభువా పాపినైన నన్ను కరుణించుము, నేను ఎంతో పాపం చేస్తున్నాను, ఈ ద్వేషం వచ్చింది ప్రభువా, నాలాంటి వాడికి ఇలాంటి తప్పుడు ఆలోచన రావడం ఏంటి ప్రభువా, నాలాంటి వాడికి ఇలాంటి ఈ సెక్షువల్ డిజైర్ రావడం ఏంటి ప్రభువా, నాలాంటి వాడికి ఇలాంటి దుర్మార్గపు ఆలోచన రావడం ఏంటి ప్రభువా, నాలాంటి వాడు నా భార్యను లేక నా భర్తను, నాలాంటి వ్యక్తిని నేను దూషించడం ఏంటి ప్రభువా, వాట్ ఈస్ దిస్ లార్డ్ అని నువ్వు దేవుని సముఖంలో పశ్చాత్తాపడే వ్యక్తి అయితే నువ్వు నిజముగా దేవుని ఆరాధించే వ్యక్తి. దేవుని ఆరాధించే వ్యక్తి పాపాన్ని జమ చేసుకోడు. నిజమైన ప్రేమ అపకారమును మనస్సులో ఉంచుకొనదు. నిజమైన ప్రేమ అపకారమును మనస్సులో దాచిపెట్టదు. అపకారమును మనసులో ఉంచుకొనదు అనే మాటకి అర్థం ఏంటో తెలుసా? గ్రీకు భాషను ఏమి రాస్తారంటే అపకారమును మనసులో ఉంచుకొనదు. నాకు ఇతరులు అపకారం చేశారు, నేను దాన్ని మనసులో పెట్టుకున్నాను అనుకోండి, ఎఫ్డీ చేసుకున్నాను. కొంతమంది షేర్ మార్కెట్ కూడా చేస్తుంటారు. షేర్ మార్కెట్ ఇంకేముంటాయి కదా, మార్కెట్లో చాలా ఉంటాయి, బులియన్ మార్కెట్ ఇంకా అవి వేరే అనుకుంటా. ఈ షేర్ మార్కెట్లో కూడా డబ్బులు పెట్టారనుకోండి, షేర్ల కొరకు చూస్తే ఎంత వస్తుంది, ఎఫ్డీలు చేసినప్పుడు డబ్బులు ఎంత వస్తాయి, ఎల్ఐసీలు మనం కట్టినప్పుడు, మనం మరణించినప్పుడు, యాక్సిడెంట్ ఎత్తైనప్పుడు ఎంత డబ్బు వస్తుంది. అందుకని చాలామంది ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే పాపాలని ఎల్ఐసి చేశారు, అర్థమైనా, పాపాలని ఎల్ఐసి చేశారు. కొంతమంది పాపాలని ఎఫ్డీలు చేశారు. కొంతమంది పాపాలని మ్యూచువల్ ఫండ్స్లో పెట్టారు. కొంతమంది పాపాలని షేర్ మార్కెట్లో పెట్టారు. ఏమొస్తుంది తెలుసా? నీకు ప్రాఫిట్ వస్తుంది.
ప్రాఫిట్ వస్తుంది నీకు. ఏం ప్రాఫిట్ వస్తుంది? పాపాల ప్రాఫిట్ వస్తుంది నీకు. దానికి తగిన శిక్ష నీ మీదకి వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మన జీవితంలో ఒక పాపం ఎంటర్ అవుతుందో ఆ పాపాన్ని కడిగి వేసుకోవాల్సిన దానికి బదులుగా మనం పాపాన్ని, కోపాన్ని, క్రోధాన్ని మన హృదయంలో మనం పెంచుకోబోతున్నాం. దెన్ హౌ కెన్ యూ సే దట్ ఐ యామ్ వర్షిపింగ్ ట్రూ అండ్ లివింగ్ గాడ్? డోంట్ సే యు ఆర్ వర్షిపింగ్ ద లార్డ్. నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను చెప్పొద్దు. నువ్వు బయట వాళ్ళకి నేను దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిని అని నువ్వు చెప్పుకోవద్దు. క్రైస్తవుడని బోర్డు పెట్టుకోవద్దు. చాలామంది జీవితంలో ఈ లక్షణాలు లేవు. వీరికి ఈ లక్షణాలు ఎంత మాత్రం కనబడటం లేదు. అందుకని ఈ పాపములు ప్రేమ అపకారమును మనసులో ఉంచుకున్నదనే మాటకు అర్థం ఏంటి తెలుసా? ప్రేమ కలిగిన వ్యక్తట దోషములను, తప్పులను, ప్రేమ తప్పులను లెక్కించుకుంటూ పోదు అని రాశాడు గ్రీకులో. ప్రేమ తప్పులను లెక్క పెట్టుకుంటూ పోదు. అకౌంట్లో ఇన్ని పాపాలు చేసింది, ఇన్ని పాపాలు అని పాపాలన్నింటినీ లెక్కించుకుంటూ పోదట. ప్రేమ అపకారమును మనసులో ఉంచుకున్నదంటే పాపాలను లెక్క పెట్టదు. ఇట్ విల్ నాట్ కౌంట్ ద నంబర్ ఆఫ్ సిన్స్ దట్ యు హావ్ కమిటెడ్. నువ్వు ఎన్ని పాపాలు చేశావు అని చెప్పదు. ఇన్ని తప్పులు చేశావు, ఎన్ని పాపాలు చేశావు అని చెప్పదు. అందుకని మనమందరూ నిజదేవుణ్ణి ఆరాధించే ఆరాధకులుగా అవ్వలేదు మనం. అందుకని బైబిల్ గ్రంథంలో సామెతలో క్షమించండి, యోహాను సువార్త 4:23లో ప్రభు ఏమంటున్నాడు? 20-23 వచనాలు చదివితే, తండ్రి ఇట్టి ఆరాధికులు కావాలనని తండ్రి కోరుచున్నాడు. ఎలాంటి ఆరాధికులు కావాలి? చదవండి 23 వచనం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించువారు తండ్రిని ఆరాధించువారు కావాలనని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడు వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు ఎట్టివారట? హలో, తన్ను ఆరాధించేవారు ఎట్టివారు కావాలి? ఆత్మతో సత్యంతో ఆరాధించేవారంటే ఎలాంటి వారు? ఇప్పుడు కనికరము చూపేవారు. ఎట్టివారు కావాలనని తండ్రి కోరుచున్నాడు. నువ్వు ఆరాధించే వ్యక్తివైతే ఎట్టివారువై ఉండాలి? నూతనమైన వాత్సల్యము చూపేవారై ఉండాలని, ప్రేమించేవారై ఉండాలని, పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకము చేసుకుని వారై ఉండవలనని, ఇతరుల పాపములన్నిటినీ క్షమించగలిగిన వారై ఉండవలనని తండ్రి కోరుచున్నాడు. ఈ విధంగా కనెక్ట్ చేసుకోండి వచ్చిన తండ్రి కోరిక నెరవేర్చాలనుకో అందరు సార్ నేను దేవుని చిత్తం చేస్తుంది. ఏం చేసావు? దేవుని చిత్తం ఏం చేసావు? పెళ్లి విషయంలో దేవుని చిత్తం చేసావా? ఉద్యోగం విషయంలో దేవుని చిత్తం చేసావా? పిల్లల విషయంలో దేవుని చిత్తం చేసావా? నీ డబ్బు విషయంలో దేవుని చిత్తం చేసావా? నీ శాలరీ విషయంలో దేవుని చిత్తం చేసావా? నువ్వు వస్త్రాలు కొనుక్కున్నప్పుడు దేవుని చిత్తం చేసావా? ఇల్లు కట్టుకున్నప్పుడు, ఇల్లు కొనుక్కున్నప్పుడు, స్థలం కొన్నప్పుడు, లేకపోతే నువ్వు బంగ్లా కట్టినప్పుడు నువ్వు ఏ విషయంలో దేవుని చిత్తం చేసావు? అందుకని దేవుని చిత్తం అంటే ఇవి కాదు. అసలైన దేవుని చిత్తాలు ఇవి కాదు. అసలైన దేవుని చిత్తం ఏంటంటే నూతనమైన వాత్సల్యత, నూతనమైన అట్టివారు కావాలనని తండ్రి కోరుచున్నాడు. కానీ మనము ఇట్టివారముగా ఉండట్లేదు, వట్టివారముగా ఉంటున్నాం. అందుకే ఇంకేమంటున్నాడు చూడండి, మన పాపములను ఆయన ఏమన్నాడు? మన దోషములన్నిటినీ క్షమించువాడు. అలాగనే మొదటి యోహాను పత్రిక 1:9 ఏమంటున్నాడంటే, మనము మన పాపములను ఒప్పుకునే నీడల, చదవండి ఆ మాట, మనము మన పాపములను ఒప్పుకునే నీడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక చదవమ్మా 7వ వచనం చదువు. 7వ వచనంలో చివరి భాగం, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. తర్వాత మనము మన పాపములు ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ఆల్ యువర్ సిన్స్ విల్ బి ఫర్గివెన్. నీ పాపాలన్నీ క్షమించువా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పరీక్షించుకోవాలి. నిజముగా మనము దేవుణ్ణి ఆరాధించే వారమైతే మనం ఇతరుల యొక్క పాపములన్నిటినీ క్షమించాలి. ఎట్లా క్షమించాలి చూద్దాం. కొంతమంది చెప్తున్నాను కదా, కొంతమంది ఏం చేస్తుంటారంటే క్షమించడం అంటే మెమరీ
మెమరీ కార్డులో పెట్టి అప్పుడప్పుడు మనం వాటిని బయటికి తెస్తుంటాం. మన బ్రెయిన్లో మెమరీ కార్డు ఉంది తెలుసా? దేవుడి మెమరీ కార్డు పెట్టాడు, అందరికీ ఒక మెమరీ కార్డు పెట్టాడు. ఈ మెమరీ కార్డులు అన్నీ రికార్డ్ అవుతాయి. మనం మరణించిన తర్వాత మెమరీ కార్డు తీస్తాడు దేవుడు. నువ్వేనా వేషాలు వేసావంటే నేను ఇలా చేయలేదు అలా చేయలేదంటే బటన్ నొక్కేస్తాను, మెమరీ కార్డులు ఉన్నాయని వచ్చేస్తాను. మీరు అనుకుంటున్నారా? మనం అందరము చేసేటువంటి తప్పిదాలు పాపాలన్నీ కూడా మెమరీ కార్డులో స్టోర్ అయి ఉంటాయి. అయితే మనకున్న నిరీక్షణ ఏంటంటే మనము ఆయన అడుగుజాడలు నడిచి ప్రభును మనం వెంబడించే వారమైతే, ఆయన సారూప్యతలోనికి మార్చబడిన వారమైతే మెమరీ కార్డును ఒక దినమందు దేవుడు డిస్ట్రాయ్ చేస్తాడు. అదిగా ఆయన దగ్గర ఉండదు, మన దగ్గర కూడా ఉండదు. కానీ ఒకవేళ కనుక మనం దేవుణ్ణి వెంబడిస్తున్నామని చెప్పుకొని ఆ విధంగా మనం వెంబడించలేదనుకోండి, మెమరీ కార్డు దేవుడు బయటికి తీసుకొస్తాడు. అర్థమైందా? ఇతరులు చేసినటువంటి పాపాల మెమరీ కార్డు మన దగ్గర ఉంటుంది. కానీ నువ్వు చేసినటువంటి నీ పాపాల మెమరీ కార్డు ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉందా లేదా? మనం ఇతరులు చేసిన సుధా నాకు వ్యతిరేకంగా చేసిన పాపాలన్నీ నేను ఒకవేళ ఆయన మెమరీ కార్డు నా బ్రెయిన్లో పెట్టుకున్నానని, నా మెమరీ కార్డులోనే ఫుల్ స్టోరేజ్, ఇంకా ఆయన మెమరీ కార్డు తెచ్చాడు పెట్టుకొని నేను. అందుకని ఆయన మెమరీ కార్డులో ఆయన చేసిన పాపాలన్నీ నా మెమరీ కార్డులో బాగా స్టోర్ చేసుకున్నాను అనుకో. అప్పుడు దేవుడు ఏమంటాడంటే నా మెమరీ కార్డులో ఉన్నటువంటి పాపాలన్నీ దేవుడు స్టోర్ చేసుకుంటాడు, ఆయన మెమరీలో స్టోర్ చేసుకుంటాడు. ఆయన దగ్గర ఉంది పెద్ద మెమరీ కార్డు. ప్రపంచంలో ఉన్న మానవులందరి మెమరీ కార్డులంతా అది సూపర్ కంప్యూటర్ మెమరీ కార్డు అనమాట. ఆ మెమరీ కార్డులో మన పాపాలను ఉన్నాయి. నువ్వేమాత్రం కనుక ఇతరులను క్షమించకుండా ఇతరుల పాపాలను క్షమించలేదనుకో, దేవుడు నీ పాపాన్ని కూడా క్షమించాడు. నువ్వు ఒకవేళ నీ మెమరీ కార్డులో నుంచి ఒక పాపాన్ని బయటికి తెచ్చావనుకో, దేవుడు కూడా తన మెమరీ కార్డులో నుంచి నీ పాపాన్ని బయటికి తీసుకొస్తాడు. దట్ విల్ నాట్ బి ఫర్గివెన్. నీవు నీ మెమరీ కార్డులో ఇతరుల పాపాలను క్షమించకుండా నువ్వు క్షమించేసి నువ్వు బయటికి తేయకుండా ఉంటావో, దేవుడు కూడా తన మెమరీ కార్డులో నుంచి నీ పాపాన్ని బయటికి తేడు, నీ పాపాన్ని బయటికి చెప్పడు ఎవరికి. అర్థమవుతుందా మీ అందరికి? చూడండి ఎలా క్షమించాలంటే 103వ కీర్తన 12వ వచనం చదువు. 103వ కీర్తన 12వ వచనం. 103వ కీర్తన 12వ వచనం. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచిన. ఎవరమ్మా బయట చదివి లోనికి వచ్చి కూర్చొని చదవచ్చు కదా, కాస్త వినపడుతుంది. ఏమన్నాడు? తండ్రి తన కుమారులు క్షమించండి, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు. పడమటికి తూర్పుకి ఎంత దూరం చెప్పండి ఒకసారి, కొలవగలరా దూరాన్ని? హలో, పడమరికి తూర్పుకి ఎంత దూరం ఎవరైనా మెజర్ చేశారా? ప్రపంచంలో చరిత్రలో చాలా ఉన్నాయి, కానీ సైంటిస్టులు తూర్పు నుంచి పడమరికి ఇంత దూరం అని చెప్పిన దాఖలాలు ఎక్కడ లేవు. నాకు తెలిసినంత మటుకే. చూద్దా, నీకేం తెలుసా? తెలియదు. మీకేం తెలుసమ్మా? వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఈస్ట్ అండ్ వెస్ట్? వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ నార్త్ అండ్ సౌత్? తూర్పుకి పడమరికి ఎంత దూరమో దూరం లెక్క పెట్టగలమా చెప్పండి? అంటే అన్నోన్ డిస్టెన్స్, అంటే ఇన్ఫినిటీ, అనంతము. దాన్ని కొలవలేము. ఎంత దూరం అంటే చెప్పలేము. దేవుడు మన పాపాలని కూడా ఏం చేశాడంటే, పడమటికి తూర్పుకి ఎంత దూరమో మన అతిక్రమములను మనకు అంత దూరం పడిచేశాడు. కాబట్టి నీవు కూడా ఇతరులు నీ ఎడల చేసిన తప్పిదాలని నువ్వేం చేయాలి చెప్పండి? మీరేం చేయాలి? మీ దగ్గర నుంచి ఇతరులు మీకు వ్యతిరేకంగా చేసిన పాపాలని పడమటికి తూర్పుకి ఎంత దూరమో వారి అతిక్రమాలని అంత దూరపరచాలి. దట్ ఈస్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ గాడ్. ఆ విధముగా మనం క్షమించాలి. మనం పాపాలను ఎక్కువ దూరం పెట్టాం, ఇక్కడే పెట్టేస్తుంటాం, దూరంగా వెళ్ళనివ్వం. పోయినా కానీ లాక్కొచ్చేస్తాం, ఎక్కడికి పోతున్నాం అని ఇక్కడ స్టోర్ చేసుకుంటాం. అందుకని మనకు గబగబ వచ్చేస్తుంటే, నువ్వు అది అలా అన్నావు కదా, మరి నువ్వెందుకు ఇలా అన్నావు, ఇలా ఎందుకు అన్నావు అని వస్తాం, మనం దెబ్బలాడుకుంటాం కదా. విశ్వాసుల్లో కూడా చాలామందికి ఒకరి మీద ఒకరికి పడదు. ఐ రియల్లీ వండర్ సమ్ ఆఫ్ ద బిలీవర్స్, ఆవిడ నాకు గిట్టదండి, ఈవిడ నాకు గిట్టదండి, ఆయన నాకు గిట్టదండి అని అంట. నీవు దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి ఎట్లా అవుతావు నీవు? అందుకని మనము ఇతరుల పాపములను అలా క్షమించాలి. ఎందుకంటే మన దేవుడు ఆ విధంగా క్షమించేవాడు. 5వదిగా మనం చూస్తుంటే
ఈజ్ ఎ ట్రూ ఫ్రెండ్. ఈజ్ ఎ ట్రూ ఫ్రెండ్. ఈయన నిజమైనటువంటి స్నేహితుడు. ఈయన నిజమైనటువంటి స్నేహితుడు. యోహాను సువార్త 15:15 ఈ మాట మనం చూడగలం. ఆయన నిజమైనటువంటి స్నేహితుడు. పాటలు పాడుతుంటాం, నిజమైన దేవుడు ఎన్నడూ విడువడు. నా స్నేహితుని మీద ఒక పాట ఉంది, చిరకాల స్నేహితుడు. తర్వాత నిజమైన స్నేహితుడు ఏదో వచనంలో వస్తుంది కదా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడు. అబ్బా, ఆలోచించబడుతున్నారా? స్నేహితుడా, నా స్నేహితుడా, నా నిజమైన స్నేహితుడా. అంటే దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు? ఒక నిజమైన స్నేహితుడిలాగా మనల్ని చూస్తున్నాడు. మనం ఎంతో పాపులము, దుర్మార్గులము, అపవిత్రులమైనప్పటికీ మనల్ని ఒక నిజమైన స్నేహితునిగా చూస్తున్నాం. కాబట్టి మనము కూడా ఇతరుల ఎడల ఎలాంటి లక్షణం కలిగి ఉండాలి? నిజమైన స్నేహితులుగా మనం ఉండాలి. గుర్తుపెట్టుకోండి, నిజమైన స్నేహం. ఈ రోజుల్లో కూడా చాలామంది ట్రూ ఫ్రెండ్స్ లేరు. అంటే భార్యాభర్తలు నిజమైన స్నేహితులు ఉండాలి, పేరెంట్స్ చిల్డ్రన్ కూడా నిజమైన స్నేహితులు ఉండాలి. అర్థమవుతుందా? మీలో ఎంతమంది తల్లిదండ్రులు మీ పిల్లలతో ఫ్రెండ్స్గా ఉంటున్నారు? వాళ్ళు 12 ఏళ్ల వయసు వచ్చేంత వరకు, 16 ఏళ్ల వయసు వచ్చేంత వరకు, లేక 18 ఏళ్ల వయసు వచ్చేంత వరకు, టీనేజ్ ఉన్నంత వరకు మీరు వాళ్ళని దండించాలి, వాళ్ళకి బుద్ధి చెప్పాలి, వాళ్ళని ఒక ట్రాక్లో పెట్టాలి. 18 ఇయర్స్ తర్వాత నుంచి వాడు కొంచెం పెద్దరికం వస్తుంది కాబట్టి అప్పుడు వాడితో ఎలా మెదలాలంటే, వాడిని నేను కొడతాను రా, చిన్నప్పుడు చూడండి, నువ్వు ఈ పని చేస్తే నీకు చాక్లెట్ ఇస్తాను, ఈ పని చేయకపోతే నేను కొడతాను అంటే వాడు మాట వింటాడు. కానీ పెద్దోడైన తర్వాత, 25 ఏళ్ళు వచ్చిన తర్వాత, నువ్వు కనుక బయటికి వెళ్ళి పాల ప్యాకెట్ తెస్తే నీకు చాక్లెట్ ఇస్తాను, నువ్వు తేకపోతే నేను కొడతానంటే వాడు వింటాడా? వాడు అలా విండు. పెద్దోడైన తర్వాత అలాంటివి చేయకూడదు. మనం చిన్నపిల్లలప్పుడు మనం ఇలాంటివి చేస్తాం, కానీ వాడు పెద్దోడైన తర్వాత ఏం చేయాలి? వాడి మానానికి వాడిని వదిలేయాలి. ఏనన్నా ఒకసారి పాల ప్యాకెట్ తేగలవా అడగాలి, అంతే. ఇంకా వేరే ఆప్షన్ లేదు మనకి. అర్థమైందా? పాల ప్యాకెట్ తేయగలమంటే వాడు ఆలోచించి ఓకే తెస్తానులే డాడీ అంటే తెచ్చుకోవడం అంతే. నేను తేం డాడీ అంటే మాట్లాడొద్దు అంతే, వెళ్ళిపోయి తెచ్చుకోవడం. ఎందుకంతే అని అంటాడు? ఎందుకు తిరగబడుతున్నాడు? నువ్వు చిన్నప్పుడు వాడికి నేర్పించాల్సిన విధానం నేర్పించలేదు. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే, అలాంటి మూర్ఖత్వమే, అలాంటి మొండితనమే నీలో కూడా ఉంది. అందుకని ఆ మొండితనం ఎక్కడ ఎందుకు వచ్చింది? వాడికి నీలో ఉన్న మొండితనం వాడికి సగం వచ్చింది. కాబట్టి ఏం మాట్లాడు, వాడిని నిందించొద్దు, నువ్వే నింద వేసుకోవాలి. కొంతమంది మా పిల్లలు చాలా మొండోలు, మాట వినరు సార్. నువ్వు వింటేగా మాట, నువ్వే వింటున్నావా? కొంతమంది మా పిల్లడికి అసలు బుద్ధి లేదు సార్, మీరు కాస్త చెప్పండి. నేను చెప్పను, నువ్వు చెప్పు. నీ బుద్ధి వాడికి వచ్చింది, నీ మూర్ఖత్వం వాడికి వచ్చింది, నీ కోపమే వాడికి వచ్చింది, నీ మొండితనం వాడికి వచ్చింది, నీ కఠినత్వమే వాడికి వచ్చింది. నీ పిల్లలకి నీ స్వభావమే వచ్చింది. కాబట్టి వారి ఎడల కొంత జాలి చూపు, వాడిలో ఉన్న కఠినత్వం అంతా నీదే. కాబట్టి కంగారు పడకు. ఒకవేళ వాడిని శిక్షించాలనుకున్నావా, వాడిని శిక్షించడానికి ముందు నిన్ను నీవు శిక్షించుకో ఫస్ట్. అర్థమవుతుందా? నిన్ను నీవు శిక్షించుకో, అప్పుడు నువ్వు వాడిని శిక్షించు. ఎందుకంటే మన లక్షణాలే. అప్పుడు నేను కూడా మా పిల్లల్లో నా లక్షణాలు చూస్తుంటాను, పక్కకి వెళ్ళి ఆనందపడుతుంటాను. కొన్నిసార్లు వాళ్ళని ఏమన్ను, పర్లేదులే, నన్ను రీప్లే చేస్తుంటారు అనమాట. అయిపోయిన క్రికెట్ని రీప్లే చేస్తుంటారు చూడండి. మా పిల్లలు అప్పుడప్పుడు నన్ను రీప్లే చేస్తుంటారు. వావ్ అనుకుంటా. మావిడంటే చూడు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, వాళ్ళు తిట్టు అని అంటది. నేను తిట్టను, ఎందుకని అది నా స్వభావమే. ఎందుకని కొన్నిసార్లు కనికరం చూపించాలి, వాళ్ళకి ప్రేమగా చెప్పాలి, మెల్లిగా చెప్పాలి. కోపంగా కొట్టేసి తిట్టేసి ఇప్పుడు కొట్టలేను నా పిల్లల్ని. అందుకని పెద్దోళ్ళు అయిన తర్వాత ఏంటంటే, చిన్నప్పుడేమో ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళ ఏడల ప్రవర్తించాలి. వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ ఏడల క్రొత్త నిబంధన ప్రకారం మనం ప్రవర్తించాలి. పాత నిబంధన ఏంటి? నువ్వు ఈ పని చేస్తే నిన్ను ప్రేమిస్తాను, నువ్వు ఇలా చేస్తే నిన్ను దీవిస్తాను, ఇలా చేయకపోతే నిన్ను శిక్షిస్తాను. అది పాత నిబంధన, ఓల్డ్ టెస్ట్మెంట్. న్యూ టెస్ట్మెంట్ ఏంటి? ప్రేమతో చేసే, ప్రేమతో లోబడేటువంటి. క్రొత్త నిబంధన ప్రకారం ఏంటంటే కొట్టడం తిట్టడం ఉండదు. మనం కుమారులం కదా, పెద్దవాళ్ళం మనం. కాబట్టి ప్రేమతో చేయడం నేర్పించాలి, ప్రేమతో లోబడేటట్లు చేయాలి. వాళ్ళు పాత నిబంధనలు ఎలా లోబడ్డారు? శిక్ష వస్తుందనే భయంతో వారు లోబడ్డారు. కానీ క్రొత్త నిబంధనలో శిక్ష వస్తుందనే భయంతో ఇప్పుడు మనం దేవునికి లోబడొద్దు. దేవుని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను లోబడతాను. నా తండ్రి నన్ను నా ఎడల ప్రేమ చూపించిన ప్రేమలో నేను ప్రేమించేది చాలా చిన్నది, నేను రుణపడి ఉన్నాను,
నరకాగ్ని నుండి తప్పించినటువంటి ప్రభువుని నేను ఘనపరచాలనే ఉద్దేశంతో ప్రేమతో మనము లోబడాలి. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నిజమైన స్నేహితులు ఉంటున్నామా? చాలామంది భయపడుతుంటారు, ప్రభు దగ్గరికి రావాలంటే భయపడతారు, ప్రభువుని వెంబడించమంటే చాలామంది భయపడుతుంటారు. ఉదాహరణకు చూడండి, ఎంతమంది ఆరోగ్యంగా ఉండమంటే హెల్త్ అనే మాట విన్నప్పుడు భయపడతారా? భయపడే వాళ్ళు ఉన్నారా? నీకు ఆరోగ్యం వస్తుంది తింటే అంటే భయపడే వాళ్ళు ఉన్నారా? లేదు. మరి ప్రభువుని వెంబడిస్తే నీకు ఆరోగ్యం వస్తుందంటే ఎందుకు భయపడుతున్నారు? అమ్మో నేను వెంబడించలేనండి, అది చాలా కష్టంగా ఉందండి అని ఎందుకు అంటున్నాం మనం? అందుకని గమనించండి పిల్లలు, భార్య భర్తలు ట్రూ ఫ్రెండ్స్గా ఉండాలి. ట్రూ ఫ్రెండ్ అంటే ఏం చేస్తాడో తెలుసా? ట్రూ ఫ్రెండ్ అంటే ఏదో ఒకటి ఆశించి చేయడం. చాలామంది స్నేహం ఎలా ఉందంటే, చాలామంది స్నేహము రాంగ్ ఫ్రెండ్షిప్ ఏంటంటే, నేను నీ కొరకు మైలు దూరం వస్తే నువ్వు కూడా నా కొరకు మైలు దూరం రావాలి, లేదా నేను నీకు పలాని కార్యక్రమంలో నేను నీకు సహాయం చేస్తే నా కార్యక్రమానికి నువ్వు సహాయం చేయాలి. దట్ ఈస్ నాట్ ద ట్రూ ఫ్రెండ్షిప్. ట్రూ ఫ్రెండ్షిప్ అనేది దే విల్ నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీ అదర్. వాళ్ళ దగ్గర నుంచి దేనిని ఆశించకుండా చేసేది స్నేహం. కేవలము నా స్నేహితుడిని నేను ప్రాణంగా ప్రేమించి తనకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే స్నేహం చేయాలి. అందుకని చాలామంది స్నేహంలో కూడా స్వార్థాలు ఉన్నాయి. కానీ ఈ దేవుడు ఎలాంటి వాడంటే, ఈయన నిజమైన స్నేహితుడు. ఏమన్నాడు? మిమ్మల్ని దాసులని పిలవక ఇక నుండి ఎలా పిలుస్తానన్నాడు? స్నేహితులని పిలుస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఒకరినొకరు, ప్రాముఖ్యంగా భార్య భర్తలు, మీరు స్నేహితులుగా ఉంటున్నారు. మీరు నిజమైన ట్రూ ఫ్రెండ్స్గా ఉంటే మీరు నిజముగా దేవుడిని ఆరాధించే వ్యక్తులు. మీరు ఫ్రెండ్స్గా లేకుండా శత్రువులుగా ఉంటే, ఎప్పుడు కొట్టుకొని తిట్టుకొని ముఖమంతా మార్చుకొని, ముఖమంతా కందముఖంలాగా పెట్టేసుకొని, ఏమంటే జబ్బుగల ముఖంలాగా పెట్టేసుకొని, ఏదో పోగొట్టుకున్నలాగా ఎప్పుడు ఆలోచించి తిట్టుకుంటూ మనసులో కొంతమంది బయట తిరిగి లోపల తిట్టుకొని కృంగిపోతూ ఉంటే, యు ఆర్ నాట్ లివింగ్ యాజ్ ద ట్రూ ఫ్రెండ్స్. నిజమైనటువంటి స్నేహితుడు ఆయన. పాటలు పాడుతూ ఉంటాం, ఆయన నిజమైన స్నేహితుడే. కానీ నువ్వు నీ భర్త ఎడల లేక నీ భార్య ఎడల నువ్వు నిజమైన స్నేహితుడిగా స్నేహితురాలుగా ఉంటున్నావు. ఈ స్నేహం అర్థం కాలేదు. యేసు ప్రభు కూడా మనల్ని స్నేహితులుగా చేసుకున్నాడు. ఆ స్నేహం మనకు అర్థం కాలేదు. మనం ఏం చేస్తాం? యేసు ప్రభుని మనము దూషించాము, ద్వేషించాం. ఆయన మనల్ని ఏం చేశాడు? స్నేహితులుగానే పిలుస్తున్నాడు. అర్థమవుతుందా? పేతురు నిన్ను ఎరగనని చెప్పాడు, నువ్వు నా స్నేహితుడు అన్నాడు. అనుమానించాడు తోమా, కానీ యేసుప్రభు అన్నాడు, నువ్వు నా స్నేహితునివే, నువ్వు అనుమానించిన నా స్నేహితునివే, నువ్వు నన్ను ఎరగనని బొంకిన నువ్వు నా స్నేహితునివే, నువ్వు నన్ను విడిచిపెట్టి పారిపోయిన నా స్నేహితునివే, నీవు నన్ను సిలువకు అప్పగించిన నువ్వు నా స్నేహితునివే. అది నిజమైన స్నేహం. అందుకని ఫ్రెండ్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ 3 things అన్నాడు ఒక భక్తుడు. ఫ్రెండ్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ 3 things. Number 1 is it is sharing and losing and loving one another. ఈ స్నేహం అనేది ఏంటంటే ఒకరినొకరు పంచుకునేది స్నేహం. కష్టాలు పంచుకోవాలి, దుఃఖాలు పంచుకోవాలి, బాధలు పంచుకోవాలి, సంతోషాలు పంచుకోవాలి. అర్థమైందండి? షేరింగ్ వన్ అనదర్ అంత మాత్రం అంటే అన్నీ పంచుకోవాలన్నమాట. ఇవి పంచుకోగలిగినటువంటి వారుగా మనం ఉన్నాం. అంత మాత్రం కాదు, విన్నింగ్ ద హార్ట్స్ ఆఫ్ వన్ అనదర్, హృదయాలను గెలుచుకోవాలి. చాలామంది ఏంటంటే గేదెలను బాధినట్టు కర్ర పట్టుకొని తంతాన్ని నిన్ను అడలిపోతున్నావని కొంతమంది కంట్రోల్ చేస్తుంటారు భార్యలు. కొంతమంది భర్తలను కూడా కంట్రోల్ చేస్తుంటారు. నువ్వు కనుక నీ డబ్బులు సరిగా వినియోగించకపోతే, నాకు పలానా పొడి చీర కొనకపోతే జాగ్రత్త, నేను మా అమ్మగారింటికి వెళ్ళిపోతాను అంతే. కంట్రోల్ చేస్తారు. కొన్ని రూల్స్ పెట్టేసి భర్తల్ని కంట్రోల్ చేస్తారు. కొంతమంది భర్తలు కూడా భార్యని కంట్రోల్ చేస్తారు. వాళ్ళు పశువుల, కుక్కలను కంట్రోల్ చేస్తాం, సింహాలని కంట్రోల్ చేస్తాం, క్రూర జంతువుల్ని కంట్రోల్ చేస్తాం. చాలామంది దే వాంట్ టు కంట్రోల్ దేర్ వైఫ్స్ అండ్ దేర్ హస్బెండ్స్. నెవర్ ట్రై టు కంట్రోల్ యువర్ వైఫ్. ఈ కంట్రోలింగ్ చేస్తున్నామంటే అర్థం ఏంటంటే, కంట్రోల్ చేయడం ద్వారా ఆ టైంకి వింటారు. ఇప్పుడు సింహం చూడండి, జూలో కాదు, మన ఎగ్జిబిషన్లో చాలామంది ఏం చేస్తుంటారండి, సర్కస్లో మీరు గమనిస్తుంటారు. ఆ సింహానికి ఒక పెద్ద ఏదో రాడ్ పట్టుకుంటారు, అందులో కరెంట్ షాక్ ఉంటుంది ఏమో తెలియదు, కానీ ఇలా కొడుతుంటుంది. వెంటనే ఎలా మోకరించమంటే అలా మోకరిస్తుంది, ఇలా జంప్ చేయమంటే అలా జంప్ చేస్తుంది. ఎందుకని తెలుసా? వాడి చేతిలో ఆ కరెంట్ తీగ ఉంది కాబట్టి. ఆ కరెంట్ తీగ కనుక లేకపోతే వాడి మీద పడి చీల్చి చంపేస్తుంది. అలాంటి లోపడడం, అలాంటి విధేయత చూపాలని కోరుకుంటున్నారా మీరు, మీ భర్తలు లేక మీ భార్యలు?
వారిని ఒక విధంగా వేషధారులుగా చేస్తున్నాం. భర్తల ముందు లేక భార్యల ముందు బాగా మంచి వాళ్ళుగా నటిస్తారు, బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు తిట్టుకుంటారు. అలాంటి భార్యలుగా అలాంటి భర్తలుగా మీరు ఒకరినొకరు చేసుకోవాలని కోరుతున్నారా? గాడ్ ఈజ్ మై విట్నెస్, ఐ నెవర్ వాంటెడ్ టు గివ్ సచ్ ఆపర్చునిటీ టు మై వైఫ్ టు బిహేవ్ లైక్ దట్. ఆ విధముగా నాకు బలవంతంగా లోబడాలనేటువంటి ఆ ఉద్దేశంతో నేను ఎన్నడూ నా భార్యను నేను అలా చేయలేదు. సజీవ సాక్షి. అర్థమవుతుందా? ఎందుకంటే I wanted her to obey to me with loving kindness. ఏమి గెలుచుకోవాలంటే వారి శరీరాలు గెలుచుకోవడం కాదు, వాళ్ళు నాకు లోబడాలని కంట్రోల్ చేసి నాకు నా ఆధీనంలో పెట్టుకోవడం కాదు. నేను ఇంతే, నాకు లోబడకపోతే నేను కొడతాను, తిడతాను, నేను రాక్షసునిలాగా నేను వాళ్ళని కంట్రోల్ చేసుకోవడం కాదు. అందుకని ట్రూ ఫ్రెండ్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ 3 things. Number 1, ఇట్ ఈస్ విన్నింగ్ ద హార్ట్స్. ఏం గెలవాలట? హృదయాలని గెలవాలి. హృదయాన్ని గెలిచినప్పుడు నీ భార్య నిన్ను తప్ప వేరొకరిని సేవించదు. హృదయాన్ని గెలిచినప్పుడు నీ భార్య హృదయపూర్వకంగా నిన్ను ప్రేమిస్తుంది, నీకు లోబడుతుంది. నువ్వంటే ఒక దేవునిగా, ఒక దేవతగా నీ హృదయంలో తన స్థానం సంపాదించుకుంది. ఏం గెలుస్తున్నాం మనం? ట్రూ ఫ్రెండ్షిప్ అంటే విన్నింగ్ ద హార్ట్స్. హృదయాన్ని గెలవండి అయ్యా, హృదయాన్ని గెలవండి అమ్మా. హృదయాలు గెలవకుండా నేను పోలీస్ స్టేషన్లో పెడతాను, నిన్ను మా అన్నమ్మలతో తన్నిస్తాను నిన్ను, లేదా నీకు విషం పెట్టి చంపేస్తాను నిన్ను, లేదా నేను అలా చేస్తాను ఇలా చేస్తాను, ఇవా చేసేది. నువ్వు నిజమైన స్నేహితుడివి, స్నేహితురాలివి కాదు. నిజమైన స్నేహితుడు హృదయాన్ని గెలుస్తాడు. రెండవది ఏంటంటే నిజమైన స్నేహితుడు షేరింగ్. ఏం పంచుకుంటాడు? తనకు కలిగిందంతా పంచుకుంటాడు, తన సుఖాలు పంచుకుంటాడు, తన కష్టాలను పంచుకుంటాడు, తనకున్నదంతా పని చేసుకుంటాడు, ఏది కావాలంటే అది పని చేసుకుంటాడు. కానీ చాలామంది ఏంటంటే, నేను చాలా ఆశ్చర్యపోతున్నాను, చాలామంది భార్య భర్తలు కూడా, ఇదిగో ఈ ఆస్తి ఇది నీ పేరు, ఈ ఆస్తి ఇది నా పేరు, అమ్మో ఈయన చచ్చిపోయిన తర్వాత మరి నాకంటూ ఉండాలి కదండి, లేదు ఈ రోజు నన్ను ఎలగొడతాడు లేదో, ఇలాంటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ చాలా. అంతే. షేరింగ్ వన్ అనదర్. నీకు కలిగిందంతా నీ భార్యది, నీ భర్తదంతా. నీ భర్తకు చెందింది నీదే, నీకు చెందింది నీ భార్యకు చెందింది నీదే. షేరింగ్. అంత మాత్రం కాదు, మూడవది ఏంటంటే ఫ్రెండ్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ number 1 విన్నింగ్ ద హార్ట్స్, షేరింగ్ ద సఫరింగ్స్, అండ్ number 3 లూజింగ్ ద లైఫ్. అవసరమైతే ప్రాణం పెట్టాలి. అది నా నెక్స్ట్ పాయింట్ అనమాట. అందుకని యేసుప్రభు ఎలాంటి వాడంటే, దేవుడు మన కొరకు ఏం చేశాడంటే తన ప్రాణమును పెట్టాడు. హీ లేడ్ హిజ్ లైఫ్ ఫర్ మ్యాన్ కైండ్. 1 Corinthians chapter 15 and verse 3. అలాగనే 1 యోహాను పత్రిక చదవండి, ఆ మాట చదవండి. 1 కొరింథీ 15:3. 1 కొరింథీ 15:3. అలాగనే కాదు, చదవం, కరెక్ట్ చదవం. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. చాలండి. లేఖనముల ప్రకారము యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తమై మృతి పొందాడు. చాలు. మన పాపముల నిమిత్తమై యేసయ్య మన కొరకు చనిపోయాడు. అంత మాత్రం కాదు, 1 యోహాను పత్రిక ఇంకేమంటున్నాడు? ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయామంటున్నాడు. నేను చనిపోయాను కదా చాలండి అనట్లేదు. ఇప్పుడు మనకి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. ఆయన ఏం చేశాడు, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆయన ఆరాధించే వాళ్ళు ఎలా జీవించాలి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. అది మనము కూడా చూసారా, ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను. ఊరికి నేను చెప్పుకుంటూ పోతున్నారు చాలా, యేసుప్రభు మన కొరకు మరణించాడండి, మన పాపాల కొరకు మరణించాడు అని అంటారు, ప్రార్థన చేస్తారు, ప్రసంగాలు చేస్తారు. దిస్ ఇస్ ద హాఫ్ ట్రూత్. ఇది సంపూర్ణ సత్యం కాదు. చాలామంది బోధిస్తారు యేసుప్రభు మన కొరకు చనిపోయాడండి, అన్ని జనులకు వెళ్ళి సువార్త ఏం చెప్తావు? అన్ని జనులకు వెళ్ళి ఏ బతుకుందని నువ్వు చెప్తావు? నీకేం బ్రతుకుందని అన్ని జనులకు సువార్త చెప్తావు? బస్సులో చెప్తానండి, ట్రైన్లో చెప్తానండి, ఆఫీసులో చెప్తానండి, బడ్డీ కొట్టుకు వెళ్ళినప్పుడు చెప్తానండి. ఏం బ్రతుకుంది నీకు అసలు? ఆయన మన నిమిత్తమై ప్రాణమును ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను అని చెప్పి తర్వాత భాగాన్ని కనుక నువ్వు నిర్వర్తించకపోతే నువ్వు చెప్పే సువార్త కాదు. నువ్వు చెప్పొద్దు. ఏమన్నాడు?
ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను కనుక దీని వలన తన ప్రేమ ఎట్టిదో తెలుసుకుంటున్నాము. తెలుసుకోవడం మాత్రం కాదు, మనము కూడా మన సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ఆయనని ఆరాధించేవారు తన సహోదరుల కొరకు, తన సహోదరుల కొరకు అవసరమైతే ప్రాణాన్ని కూడా పెడతారు. నీ భార్య నిమిత్తం ప్రాణం పెట్టడానికే బద్దులమై ఉండాలయ్యా. నీ భర్త నిమిత్తం అమ్మ నువ్వు ప్రాణం పెట్టడానికే ఇష్టపడాలమ్మా. అది యేసయ్య కలువరి శిలువలో నేర్పించిన పాట. ఈ పాట మనం నేర్చుకుంటున్నాం. తనను ఆరాధించేవారు ఎట్టివారై ఉన్నారు? ఆయన యందు నమ్మిక ఉంచేవారు, వాటిని చేయువారును, వాటి యందు నమ్మిక ఉంచేవారందరూ వాటి వంటి వారై ఉన్నారు. అర్థమైంది? దేవుడు నిన్నటి దినం నుంచి ఈ వర్తమానం నాకు అందిస్తున్నాడు. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు మీ. వేకువజామున లేచినప్పుడు ప్రభు ఈ వర్తమానం ఇచ్చాడు. ఐ రోట్ డౌన్ ఆల్ ద మెసేజెస్. నిన్నటి నుంచి ఆలోచిస్తే ఈ వచనము దేవుడు నా మనసులో పెట్టాడు. వాటిని చేయవారును, వాటి యందు నమ్మకం ఉంచేవారు. వాటి యందు నమ్మకం ఉంచితే మరి వాటి వంటి వారి వల్ల ఉండాలి కదా. మరి నేను నీ యందు నమ్మకం ఉంచాను కదా ప్రభా, మరి నేను నీలాగా ఉండాలి కదా ప్రభా. నేను నీలాగా ఉంటే నేను నిన్ను ఆరాధించినట్లు కదా. నేను ఆరాధిస్తున్నాను చెప్పుకుంటున్నాను, కానీ నేను నీలాంటి మనసు కలిగి జీవించట్లేదే. నేను ఎలాంటి వాడునో అని దేవుడు బయలుపరిచాడు. ఆయన ఎలాంటి వాడో గమనించి మనం అలాంటి వారమై ఉండగలిగినప్పుడు మనం ఆయనను ఆరాధించే వారమై ఉన్నాము. మన సహోదరుల నిమిత్తం మనము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. ఫ్రెండ్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ లూజింగ్ యువర్ లైఫ్. లూజింగ్ యువర్ లైఫ్. నీ ప్రాణాన్ని పెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. అందుకని ప్రియులారా, మనం ఎక్కడ ఉన్నది తెలుసా? డోంట్ టెల్ కాక్ అండ్ బుల్ స్టోరీస్ దట్ ఐ హ్యావ్ అటైన్డ్ సో మచ్ స్పిరిచువాలిటీ. నాకు చాలా ఆత్మీయత వచ్చేసి, నేను బాగా భక్తిగా ఉన్నాను, ఎదుగుతున్నాను, నేను వ్యభిచారం చేయట్లేదు, దొంగతనం చేయమో, అంతకు మించినటువంటి భయంకరమైన పాపాలు. చాలామంది సూపర్ఫిషియల్ లైఫ్ అన్నమాట. నేను ఏ పాపం చేయట్లేదు కదా, బయటికి కనబడే పాపాలు ఏమి చేయనంత మాత్రాన నేను పరిశుద్ధుని అనుకుంటున్నావు. నో నో నో. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధులైనటువంటి పౌలు 30 సంవత్సరాల అనుభవం వచ్చిన తర్వాత తిమోతికి ఒక పత్రికను రాస్తూ ఏమన్నాడు తెలుసా? ఆఫ్టర్ 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద లార్డ్, ప్రభువునందు 30 సంవత్సరాల అనుభవం వచ్చిన తర్వాత ఏమన్నాడు తెలుసా? నేను పాపులందరిలో ప్రధానమైన పాపిని. మనం ఏమనుకుంటాం తెలుసా? 2 సంవత్సరాలు ప్రార్థనకు వస్తామో లేదో, నాకు పాటలు పాడడానికి అవకాశం ఇవ్వట్లేదు, నాకు ప్రార్థన చేయడానికి అవకాశం ఇవ్వట్లేదు. ఇస్తాం రండి, ఇక్కడ సింహాసనం వేసేసి, ఒక మంచి సింహాసనం వేసి 4 పూలదండలు తీసుకొచ్చేసి 4 ఫోటోలు తీసి నీ వెనకాల ఒక విగ్రహం పెట్టి నిన్ను ఊరేగించి బాజా భజంత్రీలతో పెట్టి నీకు అవకాశం ఇస్తాను. పాస్టర్ గారు అందరినీ వాడుకుంటున్నారు, నన్ను వాడుకోవట్లేదండి. అందరికీ ఇలాంటి అవకాశాలు ఇస్తున్నాను. అఫ్కోర్స్ మన సంఘంలో అలాంటిది లేదనుకుంటున్నాను. నాకు తెలిసినంత మటుకు అలాంటిది లేదు. చాలామంది ఏంటంటే మాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, మాకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు. 2 ఏళ్ళు అవ్వగానే వీడు సంఘ పెద్ద అవ్వాలి, 3 ఏళ్ళు అవ్వగానే పాస్టర్ అవ్వాలి, 4 అవ్వగానే బిషప్ అవ్వాలి, తర్వాత భిక్షగాడు అవ్వాలి. రెవరెండ్లు, పోపులు, బిషప్లు అవుతున్నారు. వేరే సంఘాలు ఉందనుకోండి, అవంతా కూడా. దట్ ఈజ్ ఆల్సో నాన్ సెన్స్ ఇన్ ద క్రిస్టియానిటీ. యేసు ప్రభు ఏం బోధిస్తున్నాడంటే, ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, ఏమన్నాడు చెప్పండి? 1 John 2:6, 2:6 కాదు, 3:6లో మనం చదువుకున్నాం కదా మనం. ఆయన ఎలాంటి వాడై ఉన్నాడంటే, ఆయన మన నిమిత్తమై ప్రాణం పెట్టినటువంటి వాడు. అందుకని చాలామంది నేను చాలా తెలుసు, నేను చాలా ఆత్మీయని అనుకుంటున్నాడు. సారీ, పౌలు ఏమంటున్నాడంటే, నేను పాపులందరిలో జాగ్రత్త వినాలి. నువ్వు స్పిరిచువల్గా ఎదుగుతున్న వ్యక్తివైతే నువ్వు చెప్పాల్సింది నేను పరిశుద్ధుని, పవిత్రుని కాదు, నేను ఎంత గొప్ప పాపినో అనే పదం చెప్పాలి. నేను ఎంత గొప్ప పాపిని ఎంత గొప్ప పాపిని అంటే పాపులందరిలో ప్రధానమైన పాపిని. ఎందుకొరకు తెలుసా? నన్ను చెప్పని వింటాడు. ఇప్పుడు నా చొక్క మీద ఒక చిన్న మచ్చబడింది అనుకోండి, అది వెలుగుకి నేను చాలా దూరంగా ఉన్నప్పుడు నాకు అది కనబడదు. కానీ నేను వెలుగును సమీపిస్తున్న కొలది నా చొక్క మీద లేదా నా ముఖం మీద ఏ మచ్చలు ఉన్నాయో, చాలా మైన్యూట్, చాలా చిన్న చిన్న మచ్చలు కూడా కాంతికి ఎంత దగ్గరకు వస్తానో అంత ఎక్కువగా నా పాపాలు కనబడతాయి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. చాలామంది దేవునికి దగ్గరగా జీవిస్తున్నారా
లేక దేవునికి దూరంగా జీవిస్తున్నారా అనేది ఎలా తెలుసుకోగలం తెలుసా? నేను దేవునికి నువ్వు దూరంగా జీవిస్తున్నావు, దగ్గరగా జీవిస్తున్నావు ఎలా తెలుసుకోగలం అంటే, నాలో ఏం పాపాలు లేవు, నేను బాగా ఉన్నాను అనుకుంటున్నావు అనుకో, నువ్వు దేవునికి దూరంగా జీవిస్తున్నావు అని అర్థమైపోయింది. అంతే, చెప్పనక్కర్లేదు. నాలో ఏం పాపం లేదు, నేను బాగానే ఉన్నాను, నేను దేవుళ్ళు బాగానే ఎదుగుతున్నాను, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, ఫాస్టింగ్ ఉంటున్నాను, నేను చర్చికి వస్తున్నాను, ఆఫరింగ్స్, ఐఎమ్ ఆల్ రైట్, ఇక నా పనంతా కూడా దేవుని వాక్యం చెప్పడం అనుకుంటున్నావు అనుకో, నువ్వు అలాంటి వ్యక్తి అయితే నీవు దేవునికి దూరస్తుడివి. తెలుసా నీకు? యు ఆర్ ఫార్ అవే ఫ్రమ్ గాడ్, యు ఆర్ ఫార్ అవే ఫ్రమ్ ద లైట్. నీవు దేవునికి దగ్గరగా బ్రతుకుతున్న వ్యక్తివని ఎలా తెలుసుకోగలమంటే, నువ్వు దేవునికి దగ్గరగా బ్రతికే వ్యక్తివైతే నువ్వెప్పుడు నీ పాపాన్ని గుర్తిస్తావు, నీ పాపాన్ని ఒప్పుకుంటావు. నేను చాలా ఘోరమైన వ్యక్తినండి, నాలో ఇలాంటి అసూయ వస్తుందండి, పాపం ఉందని నీ పాపం విషయమై అస్తమానం నువ్వు పశ్చాత్తాపడతావు. నేను అదే వండర్ అవుతున్నాను, ప్రభు నాకేంటి ఇన్ని పాపాలు తెలిసిపోతున్నాయి, నేను ఇంత పాపం, నాలో ఈ భయంకరమైనటువంటి పాపాలు బయటపడుతున్నాయి. నిజంగా ప్రభా నాలో ప్రతి చిన్న మైన్యూట్ పాపం కూడా, చిన్న ఈ పాపాలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి ప్రభా, ఏంటి నా పరిస్థితి ఇలా ఉంది? చాలామంది ఈ బోధ విన్నవాళ్ళు, ప్రసంగం విన్నవాళ్ళు అందరూ ఏమీ ఎరగనట్టు కాముగా వెళ్ళిపోతున్నారు, కాముగా వచ్చేస్తున్నారు ఏంటి నేను అనుకుంటున్నాను. అఫ్కోర్స్ మీరు మీ ఇళ్ళ దగ్గర మీ వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేస్తున్నారేమో నాకు తెలియదు, బట్ నాకు తెలిసిన మట్టుకు ఏంటంటే చాలామందికి చీమ కుట్టినట్టు కూడా ఉండట్లేదు. మీరు నిజంగా మార్పు పొందితే, మీరు నిజంగా మీ పాపం విషయమై మీరు పశ్చాత్తాపడితే మీ వ్యక్తిగత జీవితాలు, మీ కుటుంబ జీవితాల్లో మార్పు రావాలి. అర్థమైందండి? అందుకని చిన్న పాపాలు కూడా, అందుకే దావీదు ప్రార్థన చేస్తాడు, ఏమన్నాడంటే, నీ ముఖకాంతిలో నా రహస్య పాపములు కనబడుచున్నవి. అందుకని ప్రియులారా మోసపోవద్దు. పైన కొన్ని పాపాలు సరి చేసుకున్నానండి, ఇంకంత అయిపోయిందండి, ఇక నేను ఒప్పుకోవడానికి ఏమి లేదండి, అంత బాగానే ఉన్నాను. నో, ఐ డోంట్ బిలీవ్. ఎందుకంటే బైబిల్ అలా బిలీవ్ చేయట్లేదు. ఆఫ్టర్ 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, 30 సంవత్సరాల అనుభవం కలిగిన తర్వాత ఏమంటున్నాడు? హలో, ఈ రోజుల్లో అయితే చాలామంది 30 ఏళ్ళ అనుభవం కలిగిన తర్వాత ఏమంటారు? నేను రెవరెండ్ అని అయ్యానంట. కానీ పౌలు ఏమంటున్నాడంటే, నేను ఎవరినయ్యాను? ఐ బికేమ్ ద చీఫ్ ఆఫ్ ద సిన్నర్స్. ఇలాంటి మనస్తత్వం కలిగి మనం జీవించగలిగినప్పుడు నువ్వు పాపివనే విషయాలు నువ్వు గ్రహించాలి. వచ్చే వారం కంటిన్యూ చేస్తాను దీన్ని, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ప్రభు ఈ మధ్య చాలా విషయాలు నాకు బయలుపరిచాడు, ఆ విషయాలని నేను మీతో పంచుకుంటాను బ్రదర్. అంత మాత్రం కాదు, మనం ప్రాణం పెట్టుకు బద్దులమై ఉన్నాము. 7వది ఏంటంటే, ఆయన చూడండి, ఆయన మాటలు ఆదరించే మాటలు, ఆదరణకరమైన మాటలు మాట్లాడేవాడు మన ప్రభు. అందుకని సమరయ స్త్రీతో యోహాను చదవనక్కర్లేదు, నేను ఇంకా చెప్పేస్తాను, టైం లేదు కాబట్టి. యోహాను సువార్త 7:46లో, యోహాను సువార్త 8:10 వచనములు ఇలా ఉంది. యోహాను సువార్త 7:46లో ఏమంటాడంటే, బంట్రౌతులు ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి అంటారు, ఈ ప్రధాన యాజకులు ఏమంటారంటే యేసు ప్రభువును బంధించి తీసుకురమ్మంటారు. ఈ బంట్రౌతులు యేసును బంధించడానికి వెళ్తారు. వెళ్ళి యేసు ప్రభువును బంధించడానికి వెళ్ళి బంధించకుండా తిరిగి వెళ్ళిపోతారు ఊరికి. వెళ్ళిపోయినప్పుడు ఈ ప్రధాన యాజకులు అడుగుతారు, ఏమయ్యా అసలు నువ్వు ఎందుకయ్యా పంపించింది? ఆ యేసు ప్రభువుని ఎవరినో బంధించి తీసుకురమ్మంటే ఏంట్రా, ఊరికిన పోయారు వచ్చేసారు, రంగడు అనకాపల్లి పోనే పోయాడు రానే వచ్చాడు అన్నట్టు ఎందుకు అసలు మీరు పోయింది? కొంతమంది ఎందుకు వెళ్తారో బయటికి తెలియదు, ఎందుకు వస్తారు తెలియదు, అట్లా ఉంది వీళ్ళ పరిస్థితి. వెళ్ళారు వచ్చారు, ఎందుకు వెళ్ళారు సార్, ఎందుకు వచ్చారు? ఆయన తీసుకురమ్మంటే ఎందుకు తీసుకురాలేదని అడిగితే ఆ బంట్రోతులు చెప్పిన సమాధానం ఏంటి తెలుసా? ఏమండి మేము చాలా పౌరుషంగా రోషంగా వెళ్ళామండి, కత్తులు గుదియలు మరి ఈటలు పట్టుకొని వెళ్ళిపోయి బంధించి తీసుకొచ్చేద్దాం అనుకున్నాం, కానీ వాళ్ళు చాలా సీరియస్గా వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే ఆయన బోధ చేస్తుంటే కూలబడిపోయి కూర్చొని ఆయన బోధ విన్నాను. విని ఏమన్నారు తెలుసా? ఆయన మాటలాడినట్లు ఎవడును ఎన్నడను మాటలాడని. అప్పుడు వీళ్ళంటారు, మీరు కూడా మోసపోయారా? మీరు కూడా మోసపోయారా? ఆయన మాటలు శక్తివంతమైన మాటలు, ఇతరులను విరగగొట్టే మాటలు కాదు, ఇతరులను కట్టే మాటలు. మనం కొన్నిసార్లు మాట్లాడతామే, జీవితాంతం చచ్చేదాకా గుర్తుండిపోయే మాటలు మాట్లాడు. నా ప్రియమైన దేవుని సహోదరి సహోదరులు, నన్ను దయతో అర్థం చేసుకోండి. ఏమండి, ఎందుకనకంటే జనరల్గా వినండి, మన పిల్లలకి అనారోగ్యం వచ్చినప్పుడు, మన పిల్లలకి భయంకరమైన జ్వరం వచ్చినప్పుడు
మనం తల్లిదండ్రులుగా వారి విషయమై సంతోషపడతామా, దుఃఖపడతామా? చెప్పండి. జ్వరం వస్తే మీ పిల్లలకి దుఃఖపడతారా, సంతోషపడతారా? దుఃఖపడతాం కదా, బాధపడతామా లేదు? ఏం చేయాలనుకుంటారు? వెంటనే పిల్లలకు వచ్చిన ఆ జ్వరాన్ని, ఆ రోగాన్ని, జబ్బుని వదిలించాలనుకుంటాం, అంతేగాని ఆనందపడం మనం. అలాగనే నేను కూడా మిమ్మల్ని పిల్లలాగా భావిస్తున్నాను. మీరందరినీ ప్రేమిస్తున్నాను. మీకు వచ్చేటువంటి జబ్బు విషయమై నేను బాధపడుతున్నాను. నా పిల్లలకి జబ్బు వచ్చినప్పుడు ఏదో విధంగా హాస్పిటల్కి తీసుకెళ్ళి, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఆ జబ్బును పోగొట్టడానికి ఇష్టపడతాను, అంతేగాని నా పిల్లల్ని నేను ద్వేషించను, నా కుమారుని నేను తిట్టను. జబ్బు వచ్చినందుకు ఏరా నీకు ఇలాంటి జబ్బు వచ్చిందని నేను తూలనాడను. నా కుమారునికి లేక నా కుమార్తెకు వచ్చిన జబ్బుని పోగొట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను. జబ్బు నాకు వ్యతిరేకము, నా పిల్ల నాకు ప్రేమ. అలాగనే మీరందరూ నాకు ప్రేమ, మీకు వచ్చేటువంటి జబ్బుని నేను ద్వేషిస్తున్నాను. ఆ జబ్బు పోవాలని నేను ఆశపడతాను. అర్థమైంది మీ అందరికీ? అందుకని ప్రేరణ ఇక్కడ ఏమంటున్నాడంటే, యేసు ప్రభు పలికిన మాటలు యోహాను సువార్త 8:10 కూడా ఏమన్నాడు? వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని చూచి, అమ్మా నేనును నీకు ఏ హానియు చేయను. ఏమన్నాడు? వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని. అందరూ వ్యభిచారంటే యేసు ప్రభు మాత్రం అంటున్నాడు అమ్మా అని సంబోధించాడు. బా, ఎంత అద్భుతమైనది! ఎవడైనా చాలా ఘోరమైనటువంటి నేరాన్ని మన ఎడల చేస్తే, ఒకవేళ భార్యనే వ్యభిచారంలో బ్రతుకుతుందని భర్తకు తెలిస్తే, ఆ భర్త అమ్మ ఇక నువ్వు పాపము చేయకము అనగలిగిన భర్త ఉన్నాడు ఒక ఆయన. మన సహవాసంలో ఉండేవాడు ఒక ఆయన. ఆయన అన్నాడు, భార్య వ్యభిచారంలో పట్టబడింది, రెడ్ హ్యాండెడ్గా ఆయన ముందు పట్టబడితే ఆయన ఏమన్నాడు తెలుసా? పోన్లే అమ్మ, ఎంతవరకు చేసావు ఏదో చేయి. రెడ్ హ్యాండెడ్గా వ్యభిచారంలో పట్టబడింది ఆయన కళ్ళ ముందే. కళ్ళ ముందు, ఎవరో చెప్పడం కాదు, ఆయన కళ్ళారా చూశాడు. వచ్చి అన్నాడు, చేస్తే చేసావు, అయిపోయిందిలే, ఇక నుంచి అయినా తిన్నగా ఉండు, ఇక నుంచి నువ్వు బాగుండు అన్నాడు. నేను నిన్ను ఏలుకుంటాను, నువ్వు నాకు కావాలి, నిన్ను ప్రేమిస్తున్నాను. వా, నాకు ఒక్కసారి యేసయ్య గుర్తుకొచ్చాడు. అలాంటి వారు ఇంకా ఉన్నారు అనిపించి. నిజంగా ప్రియరా, మనకు అలాంటి మాటలు మనం మాట్లాడుతున్నాం. కొంతమంది కఠినమైన మాట. బైబిల్ ఒక మాట అంటాడు, కొలస్సీ పత్రికలు అంటాడు, మీ భార్యలను నిష్ఠుర పెట్టకుడి. కొంతమంది నిష్ఠుర పెట్టే మాటలు మాట్లాడు. నిష్ఠుర పెట్టడం అంటే ఏంటి తెలుసా? హృదయానికి నొప్పి కలిగించే మాట. నిష్ఠూరం అంటే నొప్పి కలిగించే మాట. అస్తమానం నొప్పి బాధ కలిగించే మాట. నిజంగా ఇక్కడ చేరిన మనందరం కూడా నిజంగా మనం సజీవుడైన దేవుని ఆరాధిస్తున్నామా? ఆలోచించుకోండి ఒకసారి. ఎవరిని సేవిస్తున్నారు? మనమందరం ఎవరిని సేవిస్తున్నాం? మనం నిజంగా నువ్వు దేవుని సేవిస్తే నీకు దేవుని లక్షణాలు వస్తాయి. అందుకని ఆయన మాటలు, మీ సంభాషణ ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్టు రుచికరముగా ఉండనివ్వండి. నీ భర్త నీతో మాట్లాడాలని అనిపించా, నీ భార్య నీతో మాట్లాడాలని అనిపించా, పిల్లలు అనాలి మన డాడీ మాతో మాట్లాడాలని అనిపించా, తల్లిదండ్రులు కనాలి నా పిల్లలు నాతో మాట్లాడితే బాగుండనా. నేను గొప్పతనం చెప్పట్లేదు, మా పిల్లలు అస్తమానం డాడీకి ఒక స్టోరీ చెప్పండి డాడీ, ఇప్పటికి పెద్దోళ్ళు డిగ్రీకి వచ్చిన తర్వాత మాతో మాట్లాడండి డాడీ, మాకు ఈ భాషను చెప్పండి, ఆ భాషను చెప్పండి, వాక్యం చెప్పండి. వాళ్ళది ఎంత ఫ్రెండ్షిప్గా ఉంటారు. ఐ క్రాక్ సో మెనీ జోక్స్ ఆన్ దెమ్. చాలా జోకులు వేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఉప్పు వేసినట్టు రుచికరమైనటువంటి మాట. నీ మాటలు రుచిస్తున్నాయా? యేసయ్యను ఆరాధించేవారు రుచికరంగా ఉంటారు, రుచికరమైన మాటలు పలుకుతారు. చివరిగా దేవుడు ఈ హేట్ సిన్, హెబ్రీ పత్రిక 1:9 ప్రకారము, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించు. దేవుని లక్షణం ఏంటంటే పాపాన్ని ద్వేషిస్తారు, పాపిని ప్రేమిస్తారు. అలాగే మన పిల్లలకు వచ్చిన జబ్బుని మనం ద్వేషిస్తాము, మన పిల్లల్ని ఏ విధంగా అయితే ప్రేమిస్తాము, మన దేవుడు కూడా పాపాన్ని ద్వేషించేవాడు. కనుక నీవు నేను కూడా దేవుని సేవించే వ్యక్తులమైతే పాపాన్ని ఏం చేయాలి? చెప్పాలి, ఏం చేయాలి? మనం ద్వేషించాలి. ఒక పోర్నోగ్రఫీ సైట్, అశ్లీలమైన చిత్రం వచ్చిందనుకో, ఒక మురికి చిత్రం వచ్చిందనుకో, ఒక బూతు మాట వచ్చిందనుకో, ఎక్కడైనా పాపానికి ప్రేరేపించేటువంటి పరపురుషుడు లేక పరస్త్రీ మనకు ఎదురుకు వచ్చిందనుకో, పాపమును ద్వేషించాలి. నువ్వు నిజంగా దేవుణ్ణి ఆరాధించే వ్యక్తివైతే నువ్వు పాపాన్ని ద్వేషిస్తూ ఉంటావు. నువ్వు ద్వేషము నీ సహోదరుల మీద కాదు, నీ ద్వేషము పాపం మీద ఉండాలి.
అందుకని నెవర్ హేట్ ఎనీవన్ ఇన్ ద వరల్డ్. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎవరిని ప్రపంచంలో ఏ మానవుడిని ద్వేషించాడు. తెలుసా నీకు ఆ విషయం? యోబు గ్రంథంలో ఉంది ఆ మాట, మీకు చాలాసార్లు చూపించాను, గుర్తుందా? దేవుడు ఎవరిని ద్వేషించాడు తెలుసా? గాడ్ నెవర్ హేట్స్ ఎనీవన్. అసలు ఆయన లక్షణాలు మనం నేర్చుకుంటే కొన్ని వారాల తరబడి మనం పశ్చాత్తాపడి ప్రార్థన చేయాలి. ఇక్కడ 34వ అధ్యాయం, అంటే నా పాత బైబిల్ అండర్లైన్ చేశాను, ఇప్పుడు నాకు దొరుకుతుందో లేదో తెలియదు. బట్ ఆయన దేవుడు ఎవరిని ద్వేషించాడు? యెహోవానైన నేను ఎవరిని నేను ద్వేషించను అనే మాట 34లోనో 36లో ఇక్కడ ఉంటుంది. అది నేను వచ్చే వారం మీకు ఆ రెఫరెన్స్ ఇస్తాను. దేవుడు ఎవరిని ఆయన ద్వేషించేటువంటి వాడు కాదు. సో కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో గాడ్ నెవర్ హేట్ ఎనీవన్. కాబట్టి మనం ఏం చేయాలి చెప్పండి? మనము కూడా ఎవరిని ద్వేషించకూడదు. అంటే వాళ్ళు చేసిన తప్పులను బట్టి మనకు బాధ కలగదని నేను చెప్పట్లేదు, బాధ కలుగుతుంది. ఏంటి ఇలా చేశాడు? కలిగినప్పుడు మనం ఏం చేయాలంటే మనం వారిని ద్వేషించకుండా ఉండడానికి మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. అందుకని గాడ్ నెవర్ హేట్స్ ఎనీవన్ బట్ గాడ్ హేట్స్ సిన్. అలాగని మనం కూడా ఎవరిని ద్వేషించొద్దు, పాపాన్ని ద్వేషించాలి. 9వది ఏమండి? హీ మేడ్ అస్ రైచియస్. రోమపత్రిక 5:9 ప్రకారం ఆయన మనలను నీతిమంతులుగా తీర్చి, ఆయన రక్తం వలన మనలను నీతిమంతులుగా తీర్చిన. గాడ్ సీస్ అంటే నీతిమంతులుగా తీర్చాడంటే అర్థం ఏంటి చెప్పండి? ఆయన రక్తం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. నీతిమంతులుగా తీర్చబడ్డం అంటే చెప్పండి? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి తమ పాపములను రక్తంలో కడుక్కున్నటువంటి వాళ్ళందరూ ఎలాంటి వారు? దేవుని దృష్టిలో నీతిమంతులు. నీతిమంతులు అంటే అర్థం ఏంటి? నేను చాలాసార్లు చాలా పదాలకు అర్థాలు చెప్తున్నాను, కానీ మీరు చాలామంది గ్రహించట్లేదు. రైట్ లివింగ్ బిఫోర్ గాడ్ అంటే దేవుడు మనల్ని నీతిమంతులు చూస్తున్నాడంటే అర్థం ఏంటి? వెరీ గుడ్. అంటే దేవుని దృష్టిలో మనం నీతిమంతులం అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ లివింగ్స్టన్ ఉన్నాడు. లివింగ్స్టన్ అనేవాడు తన జీవితంలో ఎన్నడూ పాపం చేయలేదని దేవుడు చూస్తున్నాడు. హీ నెవర్ కమిటెడ్ ఎనీ సిన్. అట్లాగనే మనం ఒకసారి ఊహించుకోండి, మీరందరూ ఒకసారి ఊహించుకోండి, నా జీవితంలో నాకు 50 ఏళ్ళు లేదా 30 ఏళ్ళు 20 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు అనుకున్నాను. ఈ 70 సంవత్సరాలలో నువ్వెన్నడూ పాపం చేయలేదు అన్నట్టుగా నువ్వు ఒకసారి ఊహించుకుంటే నీకు ఎంత సంతోషం కలిగింది? నీకు అర్థమైందా? దేవుడు ఎలా చూస్తున్నాడో తెలుసా మనల్ని? హలో, నీ వయసు ఒక 30 ఏళ్ళు అనుకో, దేవుడు నేను ఎలా చూస్తున్నాడో తెలుసా? ఉదాహరణకి సుధాకర్ రెడ్డి 45 సంవత్సరాలు 42 సంవత్సరాలు. ఈ 42 సంవత్సరాలు సుధా ఏ పాపం చేయలేదు అన్నట్టు చూస్తున్నాడు దేవుడు. లివింగ్స్టన్కి ఒక 50 ఏళ్ళు, వీడు ఎన్నడూ ఏ పాపం చేయలేదు అని చూస్తున్నాడు. నాకు సంతోషం కలిగిద్దా, దుఃఖం కలిగిద్దా? నేను ఎన్నడూ ఏ పాపం చేయను. సిమిలర్లీ అదేవిధంగా నీ స్పౌస్, నీ భార్యను లేక నీ భర్తను, నీ సహోదరి నీ సహోదరుని నువ్వు ఎలా చూడాలి? అర్థమైంది? ఇప్పుడు ఎలా చూడాలి మనం? ఈ సహోదరుడు ఎన్నడూ ఏ పాపము చెయ్యలేదు, ఈ సహోదరి ఎన్నడూ ఏ పాపము చేయలేదు, ఏ పాపము చేయలేదు అనే దృక్పథంతో నీవు కూడా ఇతరులను చూడాలి. మనం అలా చూస్తున్నామా? కొంతమందిని చూడగానే వాళ్ళ పాపాలన్నీ గుర్తుకొచ్చేస్తాయి. కానీ దేవుడేమో ఎలా చూస్తున్నాడు మనల్ని? యాజ్ ఇఫ్ యూ నెవర్ సిన్డ్ త్రూఅవుట్ యువర్ లైఫ్. గాడ్ సీస్ ఎవ్రీవన్ యాజ్ ఇఫ్ దే డిడ్ నాట్ డూ ఎనీ సిన్ త్రూఅవుట్ దేర్ లైఫ్స్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రైచియస్నెస్. నీతిమంతులుగా తీర్చాడంటే అర్థం ఏంటో తెలుసా? మన జీవితంలో ఎన్నడూ ఏ పాపము చేయలేదు అన్నట్టుగా దేవుడు మనల్ని చూస్తున్నాడు అని అర్థం. మరి దేవుడు నిన్ను అలా చూస్తే మరి నువ్వు ఇతరుని ఎలా చూస్తున్నావు? అర్థమైందండి?
మనల్ని ఎవరినైనా మనలో పాపము ఒక పాయింట్అవుట్ చేశారనుకోండి, ఒక బలహీనత పాయింట్అవుట్ చేస్తే మన కోపం వస్తుందా రాలేదు? వెంటనే కోపం వస్తుంది. నేను నా తప్పులు ఎంచుతున్నావేంటి, నువ్వు తప్పు చేయట్లేదని వెంటనే అనేస్తామా? మనలో చిన్న తప్పును ఎత్తితే మనకి ఎంత కోపం వస్తుంది. మరి దేవుడేమో నువ్వు ఎన్నడూ తప్పు చేయలేదయ్యా, నువ్వు పవిత్రుడివి, నువ్వు రైట్ మ్యాన్వి, యు ఆర్ ఎ రైట్ పర్సన్ అని నిన్ను దేవుడు చూస్తే మరి నువ్వు ఇతరులను ఎలా చూడాలి? దేవునిని ఆరాధించేవారు ఇతరులను కూడా ఎలా చూడాలంటే యాజ్ ఇఫ్ దే నెవర్ సిన్ త్రూఅవుట్ దేర్ లైఫ్స్. వాళ్ళ జీవితకాలం అంతా ఎన్నడూ ఏ పాపము చేయలేదు అన్నట్టుగా చూడాలి. వాటిని చేయువారును వాటి యందు నమ్మకించువారందరూ వాటి వంటి వారై ఉన్నారు. ఎవరి యందు నమ్మకం ఉంచాము మనము? చెప్పాలి ఆన్సర్ కదా. ఎవరిని నమ్ముకున్నాం మనం? ఏంటి మొగోళ్ళు అయిపోయారా? ఇలానే మీరు మొగోళ్ళలాగా జీవితకాలం అంతా ఉంటే బాగుంటుంది. అప్పుడు కాస్త పరలోక రాజ్యంలో ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. ఎవరు నమ్ముకున్నాం మనందరం? మామూలుగా చెప్పండి, ఎవరు నమ్ముకున్నాం మనం? దేవుని యేసు ప్రభుని నమ్ముకున్నాం. యేసు ప్రభుని నమ్ముకుంటే మరి ఎలా ఉండాలి ఇప్పుడు మనం? చెప్పాలి, ఎలా ఉండాలి మనం? ఎవరిని ఆరాధిస్తున్నాం మనం? యేసు ప్రభుని ఆరాధిస్తున్నాం. మరి యేసు ప్రభుని ఆరాధిస్తే ఎవరి పోలికలు రావాలి? యేసు ప్రభు పోలికలు రావాలి. యేసు ప్రభు పోలికలు ఏంటివి? ఆయన నమ్మిక వారందరూ వాటి వంటి వారు ఉన్నారంటే ఎవరి యందు నమ్మకం ఉంచాము? యేసుక్రీస్తునందు నమ్మకం ఉంచాము. మరి ఎవరి వంటి వారమై ఉండాలి? యేసు ప్రభు వంటి వారమై ఉండాలి. యేసు ప్రభు ఎలాంటి వాడై ఉన్నాడు? ఆయన అనుదినము నూతనమైన వాత్సల్యత చూపేవాడు. రెండవది, లోకాన్ని ఎంతో ప్రేమించిన వాడు. మన పాపములను ఎన్నడూ జ్ఞాపకం చేసుకునేవాడు. మన పాపాలన్నింటినీ క్షమించినటువంటి వాడు. మనకు నిజమైన స్నేహితుడు. మన నిమిత్తమై ప్రాణం పెట్టినవాడు. మంచి దయగలిగిన మాటలు పలికినవాడు. పాపాన్ని ద్వేషించిన వాడు. ఇతరులను ఎవరిని ద్వేషించినటువంటి వాడు. ఆయన మనలను నీతిమంతులుగా చూస్తున్నాడు, తీర్చాడు. కాబట్టి మనము కూడా ఇలాంటి వారమై ఉండాలి. ఎలాంటి వారమై ఉండాలి ఇప్పుడు చెప్పండి? ఇప్పుడు ఆయన లక్షణాలు చెప్పాను కదా. ఇప్పుడు మనం ఎలాంటి వారమై ఉండాలి? ఇప్పుడు మనం ఆ ప్లేస్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎలాంటి వారమై ఉండాలి? ఆయన అనుదినము నూతన వాత్సల్యత చూపుతున్నాడు. కాబట్టి మీరేం చేయాలి చెప్పండి? ప్రతిరోజు ఏం రావాలి? భార్య భర్తల మీద కానీ, కొడుకుల మీద కానీ, కూతుళ్ళ మీద కానీ, పిల్లల మీద, వీళ్ళందరి మీద ఏం రావాలి మనకి? చెప్పాలి, మీరు గట్టిగా మాట్లాడాలి. అనుదినము, ప్రతిరోజు అనుదినము నూతనమైన వాత్సల్యత. వాత్సల్యత అంటే ఏంటి? కనికరము. పుట్టాలి. పుట్టలేదంటే అర్థం ఏంటంటే నువ్వు విగ్రహాన్ని ఆరాధిస్తున్నావు. నువ్వు ఎవరిని నమ్ముకున్నావో తెలియదు. నువ్వు అపవాది సంబంధివి. నువ్వు పుట్టింది సాతానుకు పుట్టావు, నువ్వు దేవునికి పుట్టలా. ఎందుకని? మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. అపవాది సంబంధులు కాబట్టి అపవాది లక్షణాలు వస్తాయి. మీరు దేవుని సంబంధులు అయితే దేవుని లక్షణాలు వస్తాయి. అనుదినము నూతనమైన వాత్సల్యత. దేవుడు ఎలా లోకాన్ని ప్రేమించాడు ఆ రేంజ్లో మనం ప్రేమించకపోయినా ఆ రేంజ్లో ప్రేమించడానికి మళ్ళీ మనం సిద్ధపరచుకోవాలి ప్రతిరోజు. మూడవది, ఇతరుల పాపాలని ఏం చేయొద్దు మనం చెప్పండి? నీ మెమరీలో ఉంటాయి. నీ మెమరీలో ఉన్న మెమరీ కార్డు బయటికి తీయకు, అందులోనే పెట్టుకో. అందులో ఎరేజ్ చేయలేము మనం. ఎరేజింగ్ అంటే కంప్లీట్గా తీసి డిలీట్ చేయలేము మనం. డిలీట్ అవ్వవు, మెమరీలో ఉంటాయి కానీ బయటికి తీయదు. ఆన్ చేయొద్దు మనం. ఆన్ ద స్క్రీన్, కంప్యూటర్ ఆన్ ద స్క్రీన్ అంటారు చూడండి. స్క్రీన్ మీద వేయొద్దు మనం, డిస్ప్లే చేయొద్దు. నాలుగవది, క్షమించాలి. ఎలా క్షమించాలి? అన్ని పాపాలు క్షమించాలి. ఐదవది, నిజమైన స్నేహితునిగా ఉండాలి. ఆరవది, ప్రాణం పెట్టాలి. ఏడవది, రుచికరమైన మాటలు మాట్లాడాలి. ఎనిమిదవది, పాపాన్ని ద్వేషించాలి. తొమ్మిదవది, ఏ నరుణ్ణి ద్వేషించవద్దు. పదవది, అందరినీ మనం నీతిమంతులుగా చూడాలి. ఎలా చూడాలి చెప్పండి? వారు ఎన్నడూ పాపం చేయలేదని వారికి చూడాలి. ఈ 10 లక్షణాలు చాలా ఉన్నాయనుకోండి. దేవుని లక్షణాలు చాలా ఉన్నాయి, కానీ ఇంకా మరికొన్ని ప్రభుచితమైతే వచ్చేవారు మరికొన్ని మనం నేర్చుకుందాం. మరి మనందరం కూడా ప్రియులారా ఎవరిని ఆరాధించుచున్నాము అనే ప్రశ్న వేసుకొని మీరు నిజంగా ఈ మాటలని సీరియస్గా తీసుకొని మీరు ప్రార్థన చేయండి. అనతి కాలంలో మీరు దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులుగా మారుతారు. తండ్రికి కావాల్సింది ఎవరో తెలుసా? ఇట్టివారు కావాలనని తండ్రి కోరుచున్నారు. ఒకవేళ కనుక ఇలాంటి జీవితం మనం జీవించకపోతే మీరు ఎన్నిసార్లు ప్రార్థనకు వచ్చినా, ఎంత కానుకలు ఇచ్చినా, ఎన్ని పాటలు పాడినా, నాకులాగా ఎన్ని ప్రసంగాలు చేసినా
మీరు ఎంత పరిచర్య చేసినప్పటికీ ఒక దినమందు మనం ప్రభు దగ్గర ఉండం, మనం ఉండేది నరకంలో. అందులో నో డౌట్ అబౌట్ ఇట్. యూ విల్ నెవర్ బీ విత్ ద లార్డ్. తెలుసా, నేను చెప్తాను కదా, ప్రపంచవ్యాప్తంగా 99% మంది క్రైస్తవులు వెళ్ళేది నరకానికి. మీరు ఏమన్నా అనుకోండి, ప్రపంచమంతా నన్ను ద్వేషించి నన్ను చంపినా పర్వాలేదు, నేను అందరూ ముందు చెప్పేది ఇదే. బికాస్ దిస్ ఈస్ ద ట్రూత్, దిస్ ఈస్ ద ప్రాఫిటిక్ వర్డ్, దిస్ ఈస్ ద హార్ట్ ఆఫ్ గాడ్ విచ్ ఈస్ పుట్ ఇన్ మై హార్ట్. ప్రపంచవ్యాప్తంగా 99% మంది క్రైస్తవులు తెలుసా వెళ్ళేది నరకాగ్ని. మీలో ఏ ఒక్కరు కూడా నరకాగ్నికి వెళ్ళడం నాకు ఇష్టం. నా పిల్లలుగా నా దగ్గరికి వచ్చారు కాబట్టి మీకు పట్టిన జబ్బుని నేను ద్వేషిస్తున్నాను, మీ జబ్బును నేను ప్రేమించట్లేదు, మీ జబ్బును పోగొట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే మీరు నాకు కావాలి, ఆరోగ్యవంతులుగా నాకు కావాలి. అందుకని మన పాపాల విషయమే మనం పశ్చాత్తాపడదాం. ఊరికనే మనం వినేసి ఎగ్జైట్ అయిపోయి బాగుందని చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. మీరు వారమంతా ప్రార్థన చేసుకోండి, ప్రభువుని అడగండి, పశ్చాత్తాపడండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయంలోనే ఉన్నాడు. మీ బలహీనతల్లో మీకు సహాయం చేయగలరు. మన సొంతంగా ఏం చేయలేము. ప్రభా నా స్థితి ఇది అని ఒప్పుకుంటే నీకు సహాయం చేయడానికి రెడీగా ఉన్నాడు. ఈజ్ ద రెడీ హెల్పర్. నీకు నిజమైనటువంటి సహాయకుడు, మనందరికీ సహాయం చేయగలిగినాడు. తరలి వచ్చండి ప్రార్థన. ఒక నిమిషం మనందరం కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి.